Well, today we are going to give a demo on intermediate practicals. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ అనగానే చాలా మంది ప్రొసీజర్ బాగానే నేర్చుకుంటారు, అలాగే వైవా కూడా బ్రహ్మాండంగా ప్రిపేర్ అయి వెళ్తారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు మెజర్ ద వాల్యూస్ ఫ్రమ్ ద ఎక్విప్మెంట్స్. సో మొదటగా ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూడండి. ఫార్ములా అండ్ ప్రొసీజర్ రాస్తే 5 మార్క్స్ వస్తాయి మీకు. సో ఫార్ములాకి 2 మార్క్స్, ప్రొసీజర్కి 3 మార్క్స్. అదేవిధంగా టేబులర్ ఫార్మ్స్, అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్స్ మీరు డ్రా చేస్తే 8 మార్క్స్ టోటల్గా దానికి వస్తాయి. సో క్యాలిక్యులేషన్స్, రిజల్ట్స్ అండ్ యూనిట్స్ కరెక్ట్గా కనుక మనం చేస్తే దానికంటూ 6 మార్క్స్. సో ప్రికాషన్స్ రాసినందుకు 2, వైవో వాయిస్ 5 మార్క్స్, రికార్డ్ రాసినందుకు 4 మార్క్స్. టోటల్గా 30 మార్క్స్ని మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. సో మొత్తం మీదుగా ఇంటర్మీడియట్లో ఉన్న 10 ఎక్స్పెరిమెంట్స్ ఇవి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇయర్లో 30% రిడక్షన్ అవ్వడం వల్ల 3 ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇక్కడ డిలీట్ చేయడం జరిగింది. సో మనకున్నవి ఏంటంటే వెర్నియర్ కాలిపర్స్, స్క్రూ గేజీ, ఫిజికల్ బ్యాలెన్స్, సింపుల్ పెండులం, పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ స్ప్రింగ్, ఈ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్ అనేది డిలీటెడ్. ఆపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్ కూడా డిలీటెడ్ వన్. సో బాయ్స్ మనకి సిలబస్ లో ఉంది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ అనేది డిలీటెడ్ వన్. సో మొత్తం మీదుగా ఈ 10లో 7 మాత్రమే మనకి ఇప్పుడు సిలబస్ లో ఉన్నాయి. ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి, 10, 8, 7 ఎక్స్పెరిమెంట్స్ డిలీట్ అయ్యాయి. సో 1 by 1 మనం డిస్కస్ చేస్తూ వద్దాం. మొదటగా వెర్నియర్ క్యాలిపర్స్. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనకి వెర్నియర్ క్యాలిపర్స్. సో ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ 3 కేసెస్ మనకున్నాయి. టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ స్పియర్ విత్ దట్ మాస్ ఆఫ్ ద స్పియర్, and the second one is the length of a given cylinder, and the third one is length and breadth of a glass plate. సో మొదటగా మనం స్పియర్ యొక్క వాల్యూమ్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. దానికి సంబంధించిన టేబుల్ ఇక్కడ ఉంది. సో టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో ఇక్కడ టేబుల్లో మీరు చూడొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసి MSR అని ఉంది. అంటే ఏంటి, మెయిన్ స్కేల్ రీడింగ్. ఇక్కడ వెర్నియర్ కోఇన్సిడెన్స్, అదేవిధంగా ఎక్స్ట్రా ఫ్రాక్షన్ B = N × LC, టోటల్ రీడింగ్ A+B అని ఉంది. అంటే A అనేది ఇక్కడ ఉంది, B అనేది ఇక్కడ ఉంది. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు టోటల్ రీడింగ్ వస్తుంది. సో మొదటగా ఈ మెయిన్ స్కేల్ అంటే ఏంటి, వెర్నియర్ స్కేల్ అంటే ఏంటి, ఎక్విప్మెంట్లో మనం చూద్దాం. సో ఈ ఎక్విప్మెంట్నే మనం వెర్నియర్ క్యాలిపర్స్ అంటున్నాం. సో దీని సహాయంతో లెంత్, బ్రెడ్తే కాదు డెప్త్ కూడా మనం కొలవచ్చు ఇలా. సో ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా హెడ్ స్కేల్, దాదాపు 12.5 వరకు ఉంది. సో దీన్ని మనం మెయిన్ స్కేల్ రీడింగ్ అంటాం, మెయిన్ స్కేల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఉంది కదా ఒక మినీ స్కేల్, దీన్ని 10 లైన్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు. సో దీన్ని వెర్నియర్ స్కేల్ అంటాం. సో మెయిన్ స్కేల్ రీడింగ్, వెర్నియర్ స్కేల్ రీడింగ్ రెండు మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో స్పియర్ని మనం ఫస్ట్ ప్లేస్ చేసినప్పుడు ఆ లెంత్కి మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత పైన స్క్రూను టైట్ చేయాలి. సో తర్వాత అది పడిపోయినా నో ప్రాబ్లం, మెజర్మెంట్స్లో ఏం తేడా రాదు. ఇప్పుడు చూడండి, వెర్నియర్ స్కేల్లో ఉన్న 0th లైన్ మెయిన్ స్కేల్ రీడింగ్లో ఎన్ని కవర్ చేసింది చూడాలి. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదా, సో ఎంత ఉంది చూడండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, వెర్నియర్ స్కేల్లో ఉన్న 0th లైన్ మెయిన్ స్కేల్లో 2 దగ్గర ఉంది. సో మనం ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్ 2 అని వేయాలి. తర్వాత ఏముంది, వెర్నియర్ కోఇన్సిడెన్స్ అని ఉంది. అంటే ఈ వెర్నియర్ స్కేల్లో ఉన్న 10 లైన్స్ మెయిన్ స్కేల్ రీడింగ్తో ఏదో ఒక్క లైన్ మాత్రమే పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడున్న 10 లైన్స్లో ఏదో ఒక్క లైన్ మాత్రమే మెయిన్ స్కేల్ రీడింగ్తో కరెక్ట్గా కోయిన్సైడ్ ఉంటుంది. బాగా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 8th లైన్ అనేది పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయింది కదా. సో ఇక్కడ మనం వెర్నియర్ కోఇన్సిడెన్స్లో 8 అని వాల్యూ వేస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రా ఫ్రాక్షన్ B = N × LC అని ఉంది. N అంటే ఇక్కడ మనం వెర్నియర్ కోఇన్సిడెన్స్ తీసాం కదా, దాని నెంబర్ 8 అని. LC అంటే వాడే ఇచ్చినాడు 0.01 cm అని. అసలు ఈ LC ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. వెర్నియర్ స్కేల్లో లీస్ట్ కౌంట్ని ఎలా మెజర్ చేయాలి ఇప్పుడు చూడండి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మెయిన్ స్కేల్ రీడింగ్లో 12.5 సెంటీమీటర్స్ వరకు ఉన్నాయి. సో అంటే ఏమి బాగా గమనించండి, ఇక్కడ ఈచ్ డివిజన్ వచ్చేసి 0.1 సెంటీమీటర్స్, అంటే ఏమి 1 మిల్లీమీటర్.
1 డివిజన్ వచ్చేసి 1 మిల్లీమీటర్, అలా 10 డివిజన్స్ కలిస్తే 1 సెంటీమీటర్. సో ఈచ్ డివిజన్ వచ్చేసి మనం 0.1 సెంటీమీటర్గా కూడా చెప్పొచ్చు, రైట్. యాక్చువల్గా లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఏంటంటే ఎల్సీ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంఎస్డి మైనస్ 1 విఎస్డి. ఎంఎస్డి అంటే మెయిన్ స్కేల్ డివిజన్, విఎస్డి అంటే వెర్నియర్ స్కేల్ డివిజన్. ఇక్కడ మీరు వెర్నియర్ స్కేల్లో బాగా గమనిస్తే ఇప్పుడు చూడండి, రెండింటిని దగ్గరికి చేర్చినప్పుడు వెర్నియర్ స్కేల్లో ఉన్న 0th లైన్ మెయిన్ స్కేల్లో ఉన్న 0th లైన్తో పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయింది. చూడండి, పర్ఫెక్ట్గా కోయిన్సైడ్ అయింది. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, వెర్నియర్ స్కేల్లో ఉన్న 10 డివిజన్స్ మెయిన్ స్కేల్లో ఎన్ని కవర్ చేశాయి బాగా చూడాలి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే వెర్నియర్ స్కేల్లో 10 డివిజన్స్ ఉన్నాయి. సో 10 డివిజన్స్ కూడా మెయిన్ స్కేల్ రీడింగ్లో ఉన్న 9th డివిజన్కి ఈక్వల్ అయ్యాయి. మీరు బాగా దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న వెర్నియర్ క్యాలిపర్స్తో చూడండి, వెర్నియర్ స్కేల్లో ఉన్న 10 డివిజన్స్ మెయిన్ స్కేల్లో ఉన్న 9 డివిజన్స్కి ఈక్వల్ అయ్యాయి. 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మెయిన్ స్కేల్ డివిజన్స్. అప్పుడు 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఏమవుతుంది, ఈ 10 ఇటువైపుకి వస్తే 9/10 మెయిన్ స్కేల్ డివిజన్స్. ఇక్కడ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ప్లేస్లో 9/10 మెయిన్ స్కేల్ డివిజన్స్ రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 9/10 మెయిన్ స్కేల్ డివిజన్స్. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీస్తే 10 మైనస్ 9/10 ఎంఎస్డి మెయిన్ స్కేల్ డివిజన్స్. సో 1/10 మెయిన్ స్కేల్ డివిజన్స్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పున్నాం, మెయిన్ స్కేల్ డివిజన్లో 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత, ఇక్కడ ఉన్న వెర్నియర్ క్యాలిపర్స్లో 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ ఎంత, 0.1 అని అక్కడ ఆల్రెడీ రాస్తున్నాం. 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ 0.1. సో ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 0.1 సిఎం బై 10 ఇక్కడ ఉంది కాబట్టి రాసాం. సో 0.1/10 ఏమవుతుంది, 0.01 సిఎం. సో దిస్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ది వెర్నియర్ క్యాలిపర్స్. ఇప్పుడు ఎన్ అంటే మనకు వాల్యూ ఉంది 8, ఎల్సి అంటే 0.01. సో 0.01 ఇంటూ 8 ఏమవుతుంది, 0.08. నౌ హియర్ ఏ ప్లస్ బి. సో ఏ అనే వాల్యూ మెయిన్ స్కేల్ రీడింగ్ 2, బి అనే వాల్యూ ఎక్స్ట్రా ఫ్రాక్షన్ 0.08. సో 2 ప్లస్ 0.08 ఏమవుతుంది, 2.08 అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక రీడింగ్ని మనం కంప్లీట్ చేసాం. అదే విధంగా ఇక్కడ 6 రీడింగ్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఎలా అంటే 6 డిఫరెంట్ ప్లేసెస్లో. ఇప్పుడు మనం హారిజెంటల్గా ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ సో ఈ పిన్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ మనం ఇలా హారిజెంటల్గా ప్లేస్ చేస్తున్నాం, ఇలా వర్టికల్గా ఇప్పుడు ప్లేస్ చేయాలి. సో అది మళ్ళీ సెకండ్ రీడింగ్ తీయాలి, ఎంత మెయిన్ స్కేల్ రీడింగ్ ఉంది, ఎంత వెర్నియర్ కోయిన్సిడెన్స్ అయింది, తర్వాత ఇంటూ లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేసి టోటల్ వాల్యూని మళ్ళీ సమ్ చేయాలి. సో ఈ విధంగా 6 రీడింగ్స్ తీస్తే ఆల్రెడీ మా స్టూడెంట్స్ తీస్తున్నారు. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్, ఇక్కడ మీరు గమనించండి. సో వాళ్ళకి ఇచ్చిన స్పియర్కి మెయిన్ స్కేల్ రీడింగ్లో 1.8 వచ్చింది. అదేవిధంగా వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఫస్ట్ కేసులో 1 వచ్చింది. సో దాన్ని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేస్తే 0.01, టోటల్ సమ్ 1.81. అన్నీ కూడా మెయిన్ స్కేల్ రీడింగ్ ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి. వెర్నియర్ కోఇన్సిడెన్స్ మాత్రం మారొచ్చు, కొన్ని కేసెస్లో సిమిలర్గా కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఫస్ట్. సో ఇదేమి మనం కొలిచింది ఇప్పటి వరకు, డయామీటర్. సో డయామీటర్ దీని యొక్క యావరేజ్ తీయాలంటే ఏమి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. సో వీటి యొక్క టోటల్ సమ్ బై 6 వేసాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 కాబట్టి 6 టైమ్స్ ఈ వాల్యూస్ని మనం మెజర్ చేస్తున్నాం. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1.82 సెంటీమీటర్స్. ఇదేంటి, డయామీటర్. సో మనకి ఇప్పుడు రేడియస్ ఫార్ములా ఏమి, r ఈజ్ ఈక్వల్ టు d/2. సో r ఈజ్ ఈక్వల్ d/2, d వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.91 cm రేడియస్ వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా రేడియస్ని మనం ఫస్ట్ కనుక్కున్నాం. రేడియస్ వాల్యూ కనుక్కున్న తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏమి, మన ఎయిమ్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కనుక్కోవడం. సో ఫస్ట్ ఫర్ దట్ వీఆర్ మెజరింగ్ ద రేడియస్ ఫస్ట్. రేడియస్ వాల్యూ మనకు వచ్చింది 0.91 అని ఇక్కడ మీరు ఆల్రెడీ చూసినారు. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏమి, v ఈజ్ ఈక్వల్ టు 4/3 πr క్యూబ్డ్. సో ఇక్కడ ఉన్న r ప్లేస్లో మనం 0.91ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 4/3 వాల్యూని అలానే రాస్తాం. వాల్యూ ఎంత, 3.14. సో 3.14 అలానే రాసాం. r వాల్యూ 0.91 కాబట్టి 0.91 సబ్స్టిట్యూట్ చేసాం. సో దాని వాల్యూని ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి వాల్యూ 3.14 యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ రాసాం. మనం ఇక్కడ వాల్యూమ్ని కనుక్కున్నాం. అండ్ దట్
ఆ కేసులోనే మనం మాస్ ఆఫ్ ద స్పియర్ కనుక్కోమని అడుగున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాల్యూమ్, ఇచ్చిన వాల్యూమ్ని మనం కనుక్కున్న వాల్యూమ్ని రాసుకున్నాం. అదేవిధంగా డెన్సిటీ మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. డెన్సిటీ ఆఫ్ ద బ్రాస్ ఏంటంటే మనకి ఇచ్చింది బ్రాస్ స్పియర్ కాబట్టి దాని యొక్క డెన్సిటీ 8.4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్డ్ ఉంటుంది. సో మాస్ ఆఫ్ ది బ్రాస్ స్పియర్ వచ్చేసి మనకున్న ఫార్ములా ఏంటంటే డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? మాస్. సో మాస్ m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రో v అవుతుంది. ఈ v యువతలకు వస్తే. సో ఆ వాల్యూని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. v ప్లేస్ లో 3.15 మనం మెజర్ చేసిన వాల్యూని ఇక్కడ రాసుకున్నాం. అండ్ రో డెన్సిటీ వచ్చేసి 8.4 అది కూడా రాసాం. సో దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ 26.46. సో దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ ద స్పియర్. ఈ విధంగా ఫస్ట్ కేస్ మనకు అయిపోయింది. ఒకవేళ సెకండ్ కేస్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ క్వశ్చన్ కనుక మీకు వస్తే సిలిండర్ ని ఈ విధంగా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత పైన స్క్రూని టైట్ చేసుకోవాలి. ఒకవేళ అది కింద పడిపోయినా మెజర్మెంట్ లో ఏం మిస్టేక్ ఉండదు. కూడా ఏంటంటే టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్ కి బాక్స్ చూడండి, టేబుల్ అన్నిటికీ సేమే. మెయిన్ స్కేల్ రీడింగ్, వెనియర్ కోఇన్సిడెన్స్, ఎక్స్ట్రా ఫ్రాక్షన్, టోటల్ రీడింగ్. సో ఎలా మెజర్ చేయాలి ఇక్కడ చూడండి. సిలిండర్ని ఈ రకంగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత సేమ్ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఉందో చూడాలి. వెనియర్ స్కేల్ యొక్క 0th లైన్ మెయిన్ స్కేల్లో ఎన్ని కవర్ చేసింది? ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత వచ్చిందంటే 2.7 వచ్చింది. సో ఆ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి, 2.7. సో వెనియర్ కోఇన్సిడెన్స్ ఎంత? ఈ వాల్యూ ఇక్కడ చూడాలి. ఈ 10 లైన్స్ లో ఏదో ఒక్క లైన్ మాత్రమే మెయిన్ స్కేల్ రీడింగ్ తో కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఆ వాల్యూ ఏంటో మనం చూడాలి. థర్డ్ లైన్ అనేది మనకి ఇక్కడ కోయిన్సైడ్ అయింది మెయిన్ స్కేల్ రీడింగ్ తో. సో వెనియర్ కోయిన్సిడెన్స్ వచ్చేసి ఇక్కడ 3గా నెంబర్ వేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని n ని ఇంటూ ఎల్సీ చేయాలి. ఎల్సీ అంటే ఏమి? 0.01 సెంటీమీటర్. సో 3 ఇంటూ 0.01 ఏమవుతుంది? 0.03. నౌ a ప్లస్ b. ఏ అంటే ఏంటి? మెయిన్ స్కేల్ రీడింగ్. b అంటే ఏంటి? ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా ఫ్రాక్షన్. సో 2.7 ప్లస్ 0.03 ఏమవుతుంది? 2.73 అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక రీడింగ్ తీసాం. అలా ఎన్ని చేయాలి? 6 రీడింగ్స్ తీయాలి. అంటే 6 డిఫరెంట్ ప్లేసెస్ లో తీయాలి. సో ఫస్ట్ మనం ఎడ్జ్ లో పెట్టుకుంటాం, మళ్ళీ కొంచెం జరుపుతూ మళ్ళీ సెంటర్ లో, సో మళ్ళీ ఆ ఎడ్జ్ కి. సో మొత్తం మీదుగా ఇలా ఒక 6 రీడింగ్స్ మనం తీయాల్సి ఉంటుంది. సో దీని రీడింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. స్టూడెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు. టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సిలిండర్. సో చూడండి, వీళ్ళకి మెయిన్ స్కేల్ రీడింగ్ అన్ని 2.5 వచ్చాయి. వెనియర్ కోఇన్సిడెన్స్ మాత్రం మారుతూ ఉంటుంది, లేదా సేమ్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో దాన్ని ఇంటూ లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేసి a ప్లస్ b చేయాలి. సో మనం కనుక్కోవాల్సింది లెంత్. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ రీడింగ్ వాల్యూస్ అన్నిటిని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే లెంత్ వచ్చేస్తుంది. సో లెంత్ అంటే చూడండి, ఇవన్నీ సమ్ చేసాం, బై 6 వేసాం. సో వచ్చిన వాల్యూనే ఈ సిలిండర్ యొక్క లెంత్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అన్నప్పుడు గ్లాస్ ప్లేట్ ని ఈ రకంగా మనం ప్లేస్ చేయాలి. 6 రీడింగ్స్ ఇక్కడ కూడా మనం తీయాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఎండ్ నుంచి రెండో ఎండ్ వరకు 6 డిఫరెంట్ ప్లేసెస్ లో ఇలా చేసుకుంటూ మనం వెళ్ళాలి. సో ఒక చోట మనం ఫిక్స్ చేసి ఇక్కడ వాల్యూ ఎంత ఉందో చూడాలి. సో ఇక్కడ చూడండి, వెనియర్ స్కేల్లో 0th లైన్ ఆల్మోస్ట్ 7.5 మెయిన్ స్కేల్లో కవర్ చేసింది. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఏమవుతుంది? 7.5 అవుతుంది. తర్వాత వెనియర్ కోఇన్సిడెన్స్ ఎంతో చూసి ఆ నెంబర్ వేయాలి. తర్వాత లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేయాలి. సో ఈ రకంగా సేమ్ లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఏదైతే కనుక్కున్నామో అన్ని రీడింగ్స్ ఇలా చేయాలి. సో ఇలా చేస్తే లాస్ట్లో వచ్చిన వాటిని మళ్ళీ మనం తీస్తే ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా బ్రెడ్త్ని మనం ఎలా మెజర్ చేయాలంటే ఈ రకంగా. సో ఇక్కడ 1 వాల్యూ తీస్తాం, ఎంఎస్ఆర్ విఎస్ఆర్ అన్ని చేస్తాం. సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వచ్చేలోపు 6 డిఫరెంట్ ప్లేసెస్లో 6 వాల్యూస్ మనం ఇక్కడ మెజర్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క యావరేజ్ వాల్యూస్ని వేస్తే మనకి గ్లాస్ ప్లేట్ యొక్క బ్రెడ్త్ వస్తుంది. సో ఈ రకంగా వెనియర్ క్యాలిపర్స్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది. స్క్రూ గేజ్ ఎక్స్పెరిమెంట్లో మనం చేయాల్సింది ఏంటంటే టు ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అండ్ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది గివెన్ సిలిండర్. సో ఈ 2 కేసెస్ని ఎలా చేయాలో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం చూద్దాం. సో స్క్రూ గేజ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇచ్చిన స్క్రూ గేజ్ పాజిటివ్ ఎర్రర్లో ఉందా, నెగిటివ్ ఎర్రర్లో ఉందా, 0 ఎర్రర్లో ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. సో ఇక్కడ మనకు 2 స్కేల్స్ ఉంటాయి.
2 స్కేల్స్ ఉంటాయి. ఏదైతే మనం రొటేట్ చేస్తున్నామో దాన్ని మనం హెడ్ స్కేల్ అంటాం. ఏదైతే రొటేట్ చేస్తే బయట పడుతుంది కదా లోపల ఒక స్కేల్, దాన్ని మనం పిచ్ స్కేల్ అంటాం. దీన్ని కూడా మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. ఇన్సైడ్ ఉండేది పిచ్ స్కేల్, అవుట్ సైడ్ ఉండేది హెడ్ స్కేల్. అయితే ఇచ్చిన స్క్రూ గేజ్ 0 ఎర్రర్లో ఉందా, పాజిటివ్ ఎర్రర్లో ఉందా, నెగిటివ్ ఎర్రర్లో ఉందా, ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్లియర్గానే వేశారు. ఈ 0 బయట ఉన్న 0 ఏంటంటే పిచ్ స్కేల్ యొక్క 0. ఈ పిచ్ స్కేల్ 0కి హెడ్ స్కేల్లో ఉన్న 0 కరెక్ట్గా కోయిన్సైడ్ అయి ఉంటే అది 0 ఎర్రర్లో ఉన్నట్టు, అంటే ఎర్రర్ ఏం లేనట్టు. అలా కాకుండా పిచ్ స్కేల్లో ఉన్న 0కి హెడ్ స్కేల్లో ఉన్న 0 కింద ఉంటే అది పాజిటివ్ ఎర్రర్ అని అర్థం. సో పిచ్ స్కేల్లో ఉన్న 0కి హెడ్ స్కేల్లో ఉన్న 0 పైన ఉంటే అది నెగిటివ్ ఎర్రర్ అని అర్థం. అయితే మీకు ఇచ్చిన స్క్రూ గేజ్లో ఎలా పాజిటివ్ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్ కనుక్కోవాలి చూద్దాం. హెడ్ స్కేల్ని ఇలా రొటేట్ చేస్తూ ఎప్పుడైతే ఇక్కడ 2 పోల్స్ టచ్ అవుతాయో అక్కడ ఆపేయాలి. టచ్ అయ్యాక కూడా మనం బలవంతంగా తిప్పితే మనకు ఎర్రర్స్ వస్తాయి. సో ఎప్పుడైతే టచ్ ఫీల్ మీకు తెలుస్తుంది, సో టచ్ అయిన వెంటనే రొటేట్ చేయడం ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత పిచ్ స్కేల్లో ఉన్న 0కి హెడ్ స్కేల్లో ఉన్న 0 పైన ఉందా కింద ఉందా చూసుకోవాలి. ఇక్కడ ఏంటి, పిచ్ స్కేల్లో ఉన్న 0కి హెడ్ స్కేల్లో ఉన్న 0 పైన ఉంది. బాగా చూడండి, ఆల్మోస్ట్ 90 దగ్గర ఈ పిచ్ స్కేల్ అనేది కోయిన్సైడ్ అవుతా ఉంది. హెడ్ స్కేల్ 0 పైన ఉంది. సో హెడ్ స్కేల్ 0 పైన ఉంటే మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూసింటారు. ఇప్పుడు చూడు, ఇచ్చిన ఈ స్క్రూ గేజ్ నెగిటివ్ ఎర్రర్లో ఉంది అని అర్థం. సో నెగిటివ్ ఎర్రర్ ఉంది. ఎన్ని డివిజన్స్ నెగిటివ్ ఎర్రర్ ఉంది అనేది మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ పిచ్ స్కేల్ అనేది 90తో కోయిన్సైడ్ అవుతా ఉంది. 0 నుంచి 90కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, మధ్యలో 10 ఉన్నాయి. సో మీకున్న ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్ ఎంత ఉంది, నెగిటివ్ ఎర్రర్ అంటే -10 అని రాసుకోవాలి. సో కరెక్షన్ ఏమవుతుంది, +10. సో -10 ఉంది, కరెక్షన్ ఏమవుతుంది, +10 అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ టేబుల్ ఏం చేస్తున్నాం, టు ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్. గ్లాస్ ప్లేట్ యొక్క థిక్నెస్ని కొలవాలి. ఒక 6 రీడింగ్స్ తీయాలి. ఎలాగో చూద్దాం. సో మొదటగా మనం గ్లాస్ ప్లేట్ని ఇలా మిడిల్లో ప్లేస్ చేయాలి. గ్లాస్ ప్లేట్ని ఇలా ప్లేస్ చేసి తర్వాత టచ్ అయిన వెంటనే ఇంకా తిప్పడం ఆపేయాలి, రొటేట్ చేయకూడదు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ టేబుల్లో చూడండి, ఫస్ట్ పిఎస్ఆర్ అనే కాలం ఉంది. పిఎస్ఆర్ అంటే పిచ్ స్కేల్ రీడింగ్. మనం చెప్పాం కదా, ఇన్సైడ్ ఉండే స్కేల్ పిచ్ స్కేల్. సో పిచ్ స్కేల్లో ఎన్ని డివిజన్స్ మీకు కనిపిస్తున్నాయి, బాగా చూడండి, 1 డివిజన్ కనిపిస్తా ఉంది. సో పిచ్ స్కేల్ వాల్యూ ఇక్కడ 1 అని వేస్తాం. సో ఇక్కడ తర్వాత ఏముంది, హెడ్ స్కేల్ రీడింగ్ అబ్జర్వ్డ్. ఎంత అబ్జర్వ్ చేసావు, హెడ్ స్కేల్ చూడండి బాగా. హెడ్ స్కేల్ పిచ్ స్కేల్ 0 ఎంత కోయిన్సైడ్ చేస్తుంది, బాగా దగ్గర నుంచి చూస్తే 18 దగ్గర అని మనకు చూపిస్తుంది. సో ఇక్కడ వాల్యూ మనం అబ్జర్వ్డ్ లో 18 అని వేయాలి. అయితే కరెక్టెడ్ అని ఉంది ఇక్కడ. కరెక్టెడ్ అంటే ఏమి, ఈ కరెక్షన్ మనం చేయాలి. సో వచ్చిన వాల్యూకి +10 అనేది యాడ్ చేయాలి. సో 18కి +10 ఏమవుతుంది, 28 అవుతుంది. సో B = N × LC. సో ఈ వచ్చిన N వాల్యూని ఇంటూ LC. LC అంటే లీస్ట్ కౌంట్ 0.01 mm. ఇక్కడ స్క్రూ గేజ్లో అంతా మిల్లీమీటర్స్ ఉంటాయి. సో 28 × 0.01 ఏమవుతుంది, సో ఇక్కడ వాల్యూ 0.28 అవుతుంది. సో 0.28 ఇక్కడ ఉన్న 1, A + B అన్నాం కదా. A అంటే PSR, B అంటే ఏమో ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా ఫ్రాక్షన్. సో మొత్తం సమ్ చేస్తే 1 + 0.28 ఏమవుతుంది, 1.28 అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మనం మెజర్ చేస్తున్నాం. సో ఇలా 6 డిఫరెంట్ ప్లేసెస్లో మనం గ్లాస్ ప్లేట్ యొక్క థిక్నెస్ని కొలవాలి. సో మా స్టూడెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఆ రీడింగ్స్ని ఒకసారి చూద్దాం. సో వీళ్ళకి ఇచ్చిన స్క్రూ గేజ్లో ఎర్రర్ అనేది -3 ఉంది, కరెక్షన్ వచ్చేసి +3 అవుతుంది. సో వీళ్ళకి ఇచ్చిన గ్లాస్ ప్లేట్ యొక్క థిక్నెస్ ఇస్తే పిచ్ స్కేల్ రీడింగ్ 3 వచ్చింది. సో అబ్జర్వ్డ్ వాల్యూ 35. సో కరెక్షన్ చేయాలి కాబట్టి +3ని వేసారు, 35. సో ఇంటూ LC చేస్తే 0.38 ఉంటుంది. 3 + 0.38 ఏమవుతుంది, 3.38 అవుతుంది. సో మొత్తం మీదుగా ఇక్కడ ఎలా అయితే వెర్నియర్ స్కేల్ రీడింగ్లో మెయిన్ స్కేల్ రీడింగ్ అన్ని సేమ్ వస్తాయో, పిచ్ స్కేల్ రీడింగ్ కూడా ఇక్కడ స్క్రూ గేజ్లో అలానే సేమ్ వస్తాయి. సో మారేది ఎక్కర్రా అంటే హెడ్ స్కేల్ రీడింగ్లో. సో మొత్తం మీదుగా ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటినీ యావరేజ్ వాల్యూ తీస్తే /6 వేసి ఇక్కడ వచ్చే మనకు వాల్యూనే థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్. సో ఈ రకంగా 6 డిఫరెంట్ ప్లేసెస్లో మనం వాల్యూస్ తీస్తే గ్లాస్ ప్లేట్ యొక్క థిక్నెస్ వస్తుంది. సో స్క్రూ గేజ్లో ఉన్న సెకండ్ కేస్ ఏంటంటే, టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది గివెన్ సిలిండర్. సో ఇచ్చిన సిలిండర్ యొక్క రేడియస్ ఏంటి అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ మీరు టేబుల్ చూడొచ్చు. సో మనకున్న ఎర్రర్ ఏంటి, -10, కరెక్షన్ వచ్చేసి +10. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్. సో దిస్ ఈజ్ ద సిలిండర్. సో దీన్ని స్క్రూ గేజ్ దగ్గర ఇలా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే 6 డిఫరెంట్ ప్లేసెస్లో వాల్యూస్ తీయాల్సి ఉంటుంది 6 టైమ్స్. సో ఫస్ట్ నేను ఫస్ట్ ప్లేస్లో చేస్తున్నా. ఒక్కసారి టచ్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, దీన్ని రొటేట్ చేయడం ఆపాలి. సో ఇప్పుడు ఎన్ని డివిజన్స్ పిచ్ స్కేల్లో బయటపడ్డాయి బాగా చూడండి. ఇక్కడికి 5, 10, 11, 12th లైన్ కొంచెం టచ్ అయింది. సో 12 అనేది మనం ఇక్కడ పిచ్ స్కేల్ రీడింగ్గా తీసుకుంటాం. సో 12 అనేది ఇక్కడ వాల్యూ వేసాం. తర్వాత హెడ్ స్కేల్ రీడింగ్, అబ్జర్వ్డ్ వాల్యూ ఎంత, బాగా చూస్తే ఇక్కడున్న ఇండెక్స్ లైన్ అనేది 84ని ఇక్కడ డినోట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్డ్ వాల్యూ 84 మనం రాసుకుంటాం. అయితే ఏమి కరెక్షన్ చేయాలి, కరెక్టెడ్ వాల్యూ అని అడుగుతుంది కదా ఎన్ వాల్యూ. సో 84కి +10 యాడ్ చేస్తే 94 ఇంటూ 0.01 ఎల్సీ అన్నారు కదా, ఎన్ ఇంటూ ఎల్సీ, ఎన్ వాల్యూ 94 ఇంటూ 0.01 ఏమవుతుంది, 0.94 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ రీడింగ్ A + B, ఏ అంటే పిఎస్ఆర్, బి అంటే ఎక్స్ట్రా ఫ్రాక్షన్. సో 12 + 0.94 ఏమవుతుంది, 12.94 అవుతుంది. సో ఈ రకంగా ఈ సిలిండర్ యొక్క 6 డిఫరెంట్ ప్లేసెస్లో 6 వాల్యూస్ని మనం తీయాల్సి ఉంటుంది. సో ఆ వాల్యూస్ని ఆల్రెడీ స్టూడెంట్స్ చేస్తున్నారు చూడండి. సో ఈ రికార్డులో వీళ్ళు చేసిన స్క్రూ గేజ్కి పాజిటివ్ ఎర్రర్ ఉంది +2. సో కరెక్షన్ ఏమవుతుంది, -2 అవుతుంది. సో పిచ్ స్కేల్ రీడింగ్లో వాళ్ళకి 12 వాల్యూ వచ్చింది, అబ్జర్వ్డ్ వాల్యూ 69, కరెక్టెడ్ వాల్యూ ఏమవుతుంది, -2 చేయాలి కదా, 67 అవుతుంది. సో దాన్ని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేస్తే 0.67 అవుతుంది. A + B చేస్తే 12 + 0.67 12.67 అవుతుంది. సో ఈ రకంగా లాస్ట్ కాలంలో ఉన్న A + B వాల్యూస్ని యావరేజ్ తీస్తే మనకు వచ్చేది డయామీటర్. మనం కనుక్కోవాల్సింది ఏంటి, టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది గివెన్ సిలిండర్. సో డయామీటర్ని /2 చేస్తే వచ్చేదే రేడియస్. సో R = D/2, R = 12.66/2, R = 6.33 millimeters. గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ వెరీ ఇంపార్టెంట్. వెనియర్ క్యాలిపర్స్లో వచ్చేవి సెంటీమీటర్స్, స్క్రూ గేజ్లో వచ్చేవి మిల్లీమీటర్స్. సో దిస్ ఈజ్ సమ్ వాట్ అబౌట్ ది స్క్రూ గేజ్ ఎక్స్పెరిమెంట్. So now the third experiment in intermediate first year practical is physical balance. So ఇక్కడ ఏమేంటి చూడండి, to determine the mass of a given object correct to a milligram and volume using physical balance. సో అంటే ఇచ్చిన ఆబ్జెక్ట్ యొక్క కరెక్ట్ వాల్యూ మిల్లీగ్రామ్తో సహా కనుక్కోవాలి. అదేవిధంగా దాని యొక్క వాల్యూమ్ని కూడా ఇక్కడ ఫిజికల్ బ్యాలెన్స్ని ఉపయోగించి కనుక్కోవాలి. సో ఫిజికల్ బ్యాలెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఆపరేటర్స్ చూడండి, ఫిజికల్ బ్యాలెన్స్. సో దిస్ వన్ ఈస్ ద ఫిజికల్ బ్యాలెన్స్. వెయిట్ బాక్సెస్, సో దీస్ ఆర్ ద వెయిట్ బాక్సెస్. సో దీస్ ఆర్ ద ఫ్రాక్షనల్ వెయిట్ బాక్సెస్. సో ఎలా ఇచ్చిన ఆబ్జెక్ట్కి మిల్లీగ్రామ్స్తో సహా వెయిట్ని మెజర్ చేస్తామనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ టేబుల్ని గమనించాలి. ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్స్ ఇన్ ప్యాన్, అంటే ప్యాన్స్లో ఏం మనం స్టోర్ చేసాం. సో ఏం లేవు. సో ఫస్ట్ రో వచ్చేసి మనం ఎంటీ ప్యాన్స్తో వాల్యూ తీయాలి. సో ఎంటీ ప్యాన్స్తో వాల్యూ చూస్తే ఎలా తీయాలి, టర్నింగ్ పాయింట్స్ ఉండి లెఫ్ట్ సైడ్ 3 రీడింగ్స్ తీయండి, రైట్ సైడ్ 2 రీడింగ్స్ తీయాలి. సో మీన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్స్ అంటే ఏమని, ఈ 3 రీడింగ్స్ యొక్క యావరేజ్ వాల్యూ, ఈ 2 రీడింగ్స్ యొక్క యావరేజ్ వాల్యూ ఇక్కడ వేసి A + B/2 చేస్తే ZRP వాల్యూ వస్తుంది. ZRP అంటే ఏంటంటే 0 రెస్టింగ్ పాయింట్. సో ఇక్కడ కరెక్షన్ ఫార్ములా ఏంటంటే P = 0.01 × HRP - ZRP / HRP - LRP. అంటే HRP ఏంటంటే హైయర్ రెస్టింగ్ పాయింట్, ZRP అంటే 0 రెస్టింగ్ పాయింట్, LRP అంటే లోయర్ రెస్టింగ్ పాయింట్. సో ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు వాల్యూస్ ఇక్కడ ఎలా తీయాలనేది చూద్దాం. సో ఇక్కడ ఎంటీ ప్యాన్స్ ఉన్నప్పుడు రీడింగ్స్ ఎలా తీయాలి. సో మీరు ఇక్కడ మీటర్ స్కేల్ని చూడండి. సో అక్కడ ఇటువైపు 2 అటువైపు 2 వదిలేస్తే 20 డివిజన్స్ అక్కడ మనకు ఉన్నాయి. సెంటర్ లైన్ వచ్చేసి 10th లైన్. సో ఈ ఇండెక్స్ బార్ ఏదైతే ఉందో అది 10th లైన్ మీద కరెక్ట్గా ఉండాలి. సో 20 డివిజన్స్ అక్కడ ఉంటాయి. సో ఎప్పుడైతే నేను దీన్ని లిఫ్ట్ చేస్తానో ఆసిలేషన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆసిలేట్ చేయట్లేదు అంటే ప్యాన్స్ 2 ఈక్వల్ వెయిట్ లేవు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను లిఫ్ట్ చేస్తున్నాను చూడండి. లిఫ్ట్ చేసినప్పుడు ఆసిలేషన్స్ రావాలి. ఆసిలేషన్స్ వస్తేనే ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అని. సో ఆసిలేట్ అవుతుందా,
సో 10th లైన్ నుంచి అటువైపు ఎన్ని లైన్స్ అయితే పోయాయో ఆ వాల్యూని మనం వేసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఎన్ని లైన్స్ వచ్చాయో ఆ వాల్యూని మనం వేసుకోవాలి. సో ఇప్పుడు బాగా గమనించండి, డౌన్ చేశాను. సో ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తానో వాల్యూని మనం గమనించాలి. సో 10th లైన్ మీద అది ఉంది. సో లిఫ్ట్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్కి వచ్చింది, 5th లైన్ వరకు వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం 5 అని వేయాలి. రైట్ సైడ్ 19 వరకు వెళ్ళింది. సో రైట్ సైడ్ వాల్యూలో 19 వేయాలి. సో లెఫ్ట్ సైడ్లో మళ్ళీ 5th లైన్కి వచ్చింది. రైట్ సైడ్లో 28th లైన్ని టచ్ అయింది. లెఫ్ట్ సైడ్లో మళ్ళీ 5th లైన్కి వచ్చింది. రైట్ సైడ్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన బాక్స్లో టర్నింగ్ పాయింట్స్ లెఫ్ట్ సైడ్ 3 రీడింగ్సే అని ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ 3 వాల్యూస్ తీయాలి, రైట్ సైడ్ 2 వాల్యూస్ తీయాలి. అంతటితో ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు గమనించండి, స్టూడెంట్స్ చేసిన దాంట్లో లెఫ్ట్ సైడ్ 9, 9, 8 వాల్యూస్ వచ్చాయి. రైట్ సైడ్ 11, 11 వాల్యూస్ వచ్చాయి. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన వాల్యూస్కి యావరేజ్ తీస్తే 8.67 వచ్చింది. రైట్ సైడ్ ఉన్న వాటికి యావరేజ్ తీస్తే 11 వచ్చింది. మొత్తం మీదుగా a+b/2 అంటే ఇది a ఇది b బై 2 చేస్తే ZRP వచ్చింది 9.833. అయితే హెచ్ఆర్పి ఎల్ఆర్పి ఎలా కనుక్కోవాలంటే, మీకు ఇచ్చిన బ్రాస్ పియర్ని ఇందులో ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత సేమ్ ఇలాగే దానికి ఈక్వల్ వెయిట్స్ని మనం ఈ వైపు యాడ్ చేసి లిఫ్ట్ చేయగానే ఆసిలేషన్స్తో లెఫ్ట్ టు రైట్ వాల్యూస్ తీస్తే జెడ్ఆర్పి కంటే ఎక్కువ వాల్యూ వస్తే దాన్ని మనం హెచ్ఆర్పి అంటాం. జెడ్ఆర్పి కంటే తక్కువ వాల్యూ వస్తే దాన్ని మనం ఎల్ఆర్పి అంటాం. సపోజ్ నేను ఈక్వల్ చేస్తున్నాను చూడండి, లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలి ఎప్పుడైనా సరే. సో ఈ స్పియర్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ రైట్ సైడ్న వెయిట్స్ని యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు స్పియర్ని లెఫ్ట్ సైడ్ ప్యాన్లో ఉంచాం. రైట్ సైడ్ చూడండి, ఈ వెయిట్స్ మీద రాసి ఉంటుంది. సో దీని మీద చూడండి 20 అని ఉంది. సో 20 వెయిట్ని ఇక్కడ వేయాలి. సో చూద్దాం అది ఎంత వెయిట్ ఉందో ఇప్పుడు మనకు తెలుస్తుంది. నేను ఇక్కడ లిఫ్ట్ చేయగానే మీరు గమనించాలి, ఓన్లీ రైట్ సైడ్ ప్యాన్ మాత్రమే లేస్తుంది. అంటే ఏమని, ఈ పక్క వెయిట్ ఉందని, అంటే ఈ వైపు మనం ఇంకా వెయిట్ని యాడ్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ 5 గ్రామ్ స్టోన్ ఉంది. సో 5 గ్రామ్స్ని యాడ్ చేశాను. సో ఇంతకుముందు 20, ఇప్పుడేమో 5. సో టోటల్గా 25 గ్రామ్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం లిఫ్ట్ చేస్తే ఆసిలేషన్స్ రాలేదు. ఈ వైపు లిఫ్ట్ అవుతోంది, అంటే ఏమని, ఈ వైపు వెయిట్ ఎక్కువైంది. సో 5 తీసేయాలి. 5 గ్రామ్స్ తీసేస్తున్నాను. చూద్దాం, 2 గ్రామ్స్ని దీని మీద రాసి ఉంటుంది 2 అని. 2 గ్రామ్స్ని ఇప్పుడు నేను ప్లేస్ చేస్తున్నా. మొత్తం మీదుగా 22 దీని యొక్క వెయిట్. సో 22 గ్రామ్స్ని ప్లేస్ చేసినప్పుడు మనం ఇప్పుడు గమనించాలి, సో ఓన్లీ ఈ ప్యానే లిఫ్ట్ అవుతూ ఉంది, అంటే ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంది. సో 21 వేసి చూద్దాం. సో 2 గ్రామ్స్ని బయటకు తీసేస్తున్నా. కూడా ఎక్కువ ఉండొచ్చేమో, మిల్లీగ్రామ్స్ మనం వాడదాం, అందుకే ఇక్కడ చూపి. సో వెయిట్ గ్రామ్స్ పరంగా అయితే ఇవి వాడతాం. ఆసిలేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకి కరెక్ట్ వెయిట్ ఉన్నట్టు అర్థం. కరెక్ట్ వెయిట్ ఉంటేనే ఆసిలేషన్స్ కరెక్ట్గా వస్తాయి. ఆసిలేషన్స్ వస్తేనే ఈ వాల్యూస్ తీయగలం. సో అందుకు మనం ఈ ఫ్రాక్షనల్ వెయిట్ బాక్స్ని యూజ్ చేస్తాం. సో దీని మీద కూడా చూడండి వెయిట్స్ రాసి ఉంటుంది. సో ఇది 500 మిల్లీగ్రామ్ అని దీని మీద రాసి ఉంది. సో ఇక్కడ 200 మిల్లీగ్రామ్స్ అని, సో 50 మిల్లీగ్రామ్స్ అని, 100 మిల్లీగ్రామ్స్ అని వీటిలో ఉంటాయి. సో రైట్. సో ఇప్పుడు 500 మిల్లీగ్రామ్స్ని వేద్దాం. సో అదేవిధంగా 200 అంటే 400 మిల్లీగ్రామ్స్ కూడా వేశాను. ఒక 20 మిల్లీగ్రామ్స్ కూడా వేశాను. సో మొత్తం మీదుగా మిల్లీగ్రామ్స్ వచ్చేసి 920 వేశాను. గ్రామ్స్ వచ్చేసి 20, అంటే ఏమని, 20 గ్రామ్స్ 920 మిల్లీగ్రామ్స్ వేసాం. సో ఇప్పుడు ఎందుకంటే దీని వెయిట్ని ఆల్రెడీ మేము మెజర్ చేస్తున్నాం కాబట్టి ఆ వెయిట్స్ అన్ని అందులో వేసేసాం. ఇప్పుడు ఆసిలేషన్స్ వస్తాయి చూడండి, ఈక్వల్ వెయిట్ ఉన్నప్పుడే ఆసిలేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ వాల్యూ 15 వచ్చింది, సెకండ్ వాల్యూ 7 వచ్చింది, లెఫ్ట్ 7, మళ్ళీ రైట్ సైడ్ 15 వచ్చింది, లెఫ్ట్ సైడ్కి వస్తుంది చూడండి 5th లైన్ దాకా వచ్చింది, 6th లైన్ దాకా. రైట్ సైడ్ 15 వచ్చింది, లెఫ్ట్ సైడ్ వాల్యూ 7 వచ్చింది. సో ఈ రకంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 వాల్యూస్, రైట్ సైడ్ వచ్చేసి 2 వాల్యూస్ చేస్తే మనకు ఇంకా లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూస్ని యావరేజ్ తీస్తాం, సమ్ వాల్యూ వస్తుంది. రైట్ సైడ్ ఉండే వాల్యూని యావరేజ్ తీస్తాం, సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ
ఈ ZRP కంటే ఎక్కువ వస్తే అది HRP. ఇక్కడ వీళ్ళకి 10 వచ్చింది, సో HRP అన్నట్టు వీళ్ళు కన్సిడర్ చేశారు. సో ఇప్పుడు 20 grams 920 milligrams అనేది ఇక్కడ ప్యాన్స్ లో వేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది 10, HRP వాల్యూ 10 వచ్చింది. సో 10 వచ్చిందంటే ZRP కంటే ఎక్కువ వచ్చింది, అందుకే దాన్ని HRP అనుకున్నాం. అయితే LRPని ఎలా కనుక్కోవాలంటే, సో ఫస్ట్ మీకు HRP వస్తే అంటే ZRP కంటే ఎక్కువ వస్తే HRP, తక్కువ వస్తే LRP. సో HRP వాల్యూ ఫస్ట్ మీకు వచ్చిందంటే కనుక ఈ రైట్ సైడ్ ఉండే ప్యాన్ లో ఒక 10 milligrams అదనంగా యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ దీన్ని లిఫ్ట్ చేసి ఆసిలేషన్స్ ని మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మెజర్ చేస్తే మనకు ఖచ్చితంగా ZRP కంటే తక్కువ వాల్యూ వస్తుంది. ఇక్కడ బాగా చూడండి, 9.8 ఫస్ట్ ZRP వచ్చింది, ఇక్కడేమో 9.3 వచ్చింది LRP. సో ZRP కంటే తక్కువ వస్తే LRP, ZRP కంటే ఎక్కువ వస్తే HRP. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్ LRP వచ్చింది అనుకోండి, ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, LRP కనుక్కోవాలి అంటే 10 milligrams యాడ్ చేయాలి, HRP కనుక్కోవాలంటే 10 milligrams ని తీసేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చేస్తే మనకు ZRP, HRP, LRP వాల్యూస్ వస్తాయి. సో దీని తర్వాత క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, కరెక్షన్ ఫార్ములా. సో కరెక్షన్ ఫార్ములా వచ్చేసి P is equal to 0.01 HRP minus ZRP, HRP minus LRP. సో HRP వాల్యూ, ZRP వాల్యూ, LRP వాల్యూలు మనకు అక్కడ వచ్చాయి. సో ఆ వాల్యూస్ని ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం మీదుగా మనకి ఈ కరెక్షన్ P వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది? 0.0025 grams వచ్చింది. సో మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఇది కూడా ఫార్ములా మీకు మాన్యువల్లో ఇచ్చుంటారు. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ M is equal to మాస్ అట్ HRP ప్లస్ మాస్ అట్ HRP అంటే ఎంత మాస్ ని ఇక్కడ నువ్వు యాడ్ చేసినావు అంటే ఏమని, ఇక్కడ మనం యాడ్ చేసింది ఏమి 20 grams యాడ్ చేసాం ప్లస్ 920 milligrams కూడా యాడ్ చేసినాం. సో వీళ్ళు ఇక్కడ యాడ్ చేసినప్పుడు 26 grams 456 milligrams ని యాడ్ చేస్తున్నారు. సో ఆ వాల్యూని అక్కడ వేశారు. సో కరెక్షన్ ఎంత వచ్చింది? 0.0025 వచ్చింది. సో ఆ వాల్యూని అక్కడ వేశారు. మొత్తం మీదుగా సమ్ చేస్తే వీళ్ళకి వచ్చిన వాల్యూ 26.4575. సో ఇలా మాస్ వచ్చిన తర్వాత వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ ఫార్ములా ఉంది. సో ఇక్కడ వచ్చిన మాస్ 26.4575. సో డెన్సిటీ, సో బ్రాస్ బియర్ కి డెన్సిటీ ఏంటి? 8.4 g/cm³. సో ఈ రకంగా దీని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి V వాల్యూ వస్తుంది 3.15 cm³. సో ఈ రకంగా ఇచ్చిన స్పియర్ కి మాస్ ని అదేవిధంగా వాల్యూమ్ ని ఫిజికల్ బ్యాలెన్స్ ని ఉపయోగించి కనుక్కుంటాం. సో దిస్ ఈస్ సమ్వాట్ అబౌట్ ది ఫిజికల్ బ్యాలెన్స్. రైట్ నౌ ద ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ సింపుల్ పెండులం. సో సింపుల్ పెండులంలో ఏమేంటో ఒకసారి చూడండి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఎ గివెన్ ప్లేస్ అండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే ఇచ్చిన ప్లేస్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ G వాల్యూని మనం కనుక్కోవాలి. అండ్ ద సెకండ్ కేస్ ఈజ్ సెకండ్ పెండులం లెంత్ కనుక్కోవాలి. అండ్ ఆల్సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ విత్ LT² గ్రాఫ్. సో LT² గ్రాఫ్ నుండి మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూని కనుక్కోవాలి. సో ఇదనమాట. నౌ ఆపరేటర్స్ ఒకసారి చూడండి. దీనికి కావాల్సిన ఆపరేటర్స్ స్పియర్, థ్రెడ్, స్ప్లిట్ కార్క్. అంటే ఇక్కడ చూడండి, ఇది స్పియర్. సో దిస్ ఈస్ ద స్పియర్ అండ్ ద థ్రెడ్ ఆల్రెడీ మనం కట్టేసి ఉన్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లిట్ కార్క్. అంటే ఇదో ఇక్కడ చూసారా, దీన్ని మనం కార్క్ అంటాం. సో స్ప్లిట్ కార్క్ అని ఎందుకన్నామంటే దీనికి హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి మనం థ్రెడ్ని కిందికి వేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టాప్ క్లాక్. సో ఒక స్టాప్ క్లాక్ని కూడా మనం తీసుకోవాలి. సో తర్వాత వెర్నియర్ క్యాలిపర్స్, రిటార్డ్ స్టాండ్, మీటర్ స్కేల్. సో దిస్ ఈస్ ద వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ దిస్ ఈస్ ద రిటార్డ్ స్టాండ్ అండ్ దిస్ ఈస్ ద మీటర్ స్కేల్. సో ఆపరేటర్స్ మనం తీసుకున్నాం. అయితే వాల్యూస్ ఎలా చేయాలి? సో దీనికి 2 tables మనకి ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ టేబుల్ వచ్చేసి టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది బాబ్ యొక్క రేడియస్ని మనం కనుక్కోవాలి. సో వెర్నియర్ క్యాలిపర్స్ని ఉపయోగించి ఆల్రెడీ స్పియర్ యొక్క రేడియస్ని మనం కనుక్కొని ఉన్నాం. సో అయితే ఇక్కడ 3 రీడింగ్స్ మనం తీయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనము హారిజెంటల్గా ఒక వాల్యూని మెజర్ చేస్తాం. సో దాన్ని నేను ఇలా ఫిక్స్ చేశాను. సో తర్వాత ఏం చేయాలి? ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఉన్న స్క్రూని టైట్ చేసుకోవాలి.
సో టైట్ చేసుకున్న తర్వాత అది పక్కకు వచ్చినా ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం వాల్యూని మెజర్ చేయాలి. బాగా గమనించండి, వెర్నియర్ స్కేల్లో ఉన్న 0th లైన్ మెయిన్ స్కేల్లో ఎంత రీడింగ్ కవర్ చేసింది? ఇక్కడ వెర్నియర్ స్కేల్లో ఉన్న 0th లైన్ ఇక్కడ 1.8 వరకు కవర్ చేసింది మెయిన్ స్కేల్లో. సో ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్లో మనం వేయాల్సిన వాల్యూ 1.8. సో తర్వాత వెర్నియర్ కోఇన్సిడెన్స్ చూడాలి. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి 7th లైన్ మెయిన్ స్కేల్తో ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయ్యి ఉంది. సో వెర్నియర్ కోఇన్సిడెన్స్ దగ్గర మనం వాల్యూ 7 వేస్తున్నాం. సో ఇక్కడ ఏముంది మళ్ళీ B ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ LC. లీస్ట్ కౌంట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 0.01 వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్. సో 0.01 ఇంటూ 7 ఏమవుతుంది? 0.07. సో తర్వాత A ప్లస్ B ఉంది. సో A అంటే ఏమో 1.8, B అంటే 0.07. సో 1 ప్లస్ 0.07 ఏమవుతుంది? 1.87 అవుతుంది. సో ఈ రకంగా 3 రీడింగ్స్ మనం ఇక్కడ తీయాల్సి ఉంటుంది. అంటే ఎలాగా? ఫస్ట్ మనం హారిజంటల్గా తీసుకున్నాం. సో నెక్స్ట్ వర్టికల్గా ఒక రీడింగ్ని మనం మెజర్ చేయాలి వర్టికల్గా. తర్వాత డయాగోనల్గా ఒకసారి, అంటే స్పియర్ అంతా కంప్లీట్ షేప్ ఉందా లేదా అనేది మనకు తెలియడం కోసం దాని యొక్క రేడియస్ కనుక్కునే భాగంగా ఇవన్నీ చేస్తున్నాం. ఆల్రెడీ మా స్టూడెంట్స్ కనుక్కున్నారు. సో ఆ రీడింగ్స్ ఒకసారి చూద్దాం. సో వాళ్ళకి సేమ్ 1.8లో వచ్చింది. వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఒక్కోసారి ఒక్కోటి రావచ్చు. సో B వాల్యూ కూడా కనుక్కున్నాక టోటల్ రీడింగ్ వచ్చేసి వీళ్ళకి 1.8 సంథింగ్లో వచ్చింది. సో అది ఏంటి? స్పియర్ యొక్క డయామీటర్. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నిటినీ మనం యావరేజ్ తీస్తే వచ్చే వాల్యూనే డయామీటర్. సో రేడియస్ని ఎలా కనుక డయామీటర్ నుంచి సో R ఈజ్ ఈక్వల్ టు D/2 ఫార్మ్లో ఉంది కదా. సో R ఈజ్ ఈక్వల్ టు ఈ 1.856/2 వాల్యూ వేస్తే మనకు బాబ్ యొక్క రేడియస్ వస్తుంది. దాన్ని మనం నియర్లీ 1 అనుకుంటాం. సో ఫస్ట్ టేబుల్ ఈ రకంగా చేయాలి. నౌ ద సెకండ్ టేబుల్ వచ్చేసి ఫస్ట్ కాలం చూడండి, లెంత్ ఆఫ్ ద పెండులం అని ఉంది. L ఈజ్ ఈక్వల్ టు A మైనస్ R. ఇక్కడ A అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద బాబ్. సో బాబ్ యొక్క బాటమ్ నుంచి ఇక్కడ ఎక్కడి నుంచి అయితే సస్పెన్షన్ చేసామో ఈ యొక్క డిస్టెన్స్ని మనం ఏగా మెజర్ చేసుకుంటాం. ఓకే. సో తర్వాత మైనస్ R అంటే ఏంటి? R అంటే రేడియస్. మనం ఫస్ట్ అనుకున్నాం కదా, నియర్లీ 1 వస్తుంది దాని వాల్యూ. సో ఇక్కడ మొత్తానికి ఫస్ట్ చూడండి, వీళ్ళు ఏవైనా ఒక 6 రీడింగ్స్ వేయాలి. 30 నుంచి అయినా 40 నుంచి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఒక 6 రీడింగ్స్ తీస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో మొత్తం మీదుగా ఫస్ట్ 40 అనే రీడింగ్ తీసుకుందాం. సో ఫస్ట్ టేబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ టేబుల్ చేస్తున్నాం. లెంత్ ఎలా సెట్ చేసుకోవాలి చూడండి. సో ఇది మీటర్ స్కేల్ 100 సెంటీమీటర్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ మీటర్ స్కేల్ని ఉపయోగించి 41 సెంటీమీటర్ దగ్గర ఫిక్స్ చేస్తున్నాను ఈ బాబ్ని. సో రిమైనింగ్ని ఇలా మనం చుట్టేస్తే ఆ వాల్యూ మారదు. సో ఇక్కడ మనం తీసుకున్న లెంత్ వచ్చేసి A ఈజ్ ఈక్వల్ టు 41 సెంటీమీటర్స్, రేడియస్ వచ్చేసి 1 సెంటీమీటర్. సో 41 మైనస్ 1 ఏమవుతుంది? 40. సో 40 వాల్యూని ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టాప్ వాచ్ తీసుకొని, సో ఇది కరెక్ట్గా 0కు ఉందా లేదా చూసుకొని ఫస్ట్ కొంచెం యాంప్లిట్యూడ్ ఇచ్చి వదలగానే స్టాప్ వాచ్ని కూడా ఆన్ చేయాలి. ఇలా 20 ఆసిలేషన్స్ని మనం లెక్క పెట్టుకోవాలి. సో చూడండి, అందరు చేసేటప్పుడు తప్పులు చేస్తుంటారు. ఇలా ముందుకు వెనక్కి వచ్చి చేసేవి ఆసిలేషన్స్ కావు. ఇలా వస్తే ఆసిలేషన్స్ వాల్యూస్ తప్పు వస్తాయి. సో కరెక్ట్గా ఆసిలేషన్స్ అనేవి స్ట్రైట్ లైన్ మీద జరగాలి. కొంచెం యాంప్లిట్యూడ్ ఇస్తున్నాం, వదలగానే స్టాప్ వాచ్ కూడా ఆన్ చేసుకున్నాం. 2, 3, 4, 5, 6 ఇలా ఒక 20 ఆసిలేషన్స్కి మనకు ఎంత టైం పడుతుందో ఆ ఆసిలేషన్స్ టైం రాగానే ఇక్కడ మనం స్టాప్ చేస్తాం. పొరపాటున ఈ వైపు నొక్కితే అది 0కి వెళ్తుంది. సో ఇది ఆన్ ఆఫ్ బటన్ స్టాప్ వాచ్కి. సో మళ్ళీ రిపీట్గా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అప్పుడు దీన్ని నొక్కి 0కి రాణిస్తాం. సో ఈ రకంగా వాల్యూస్ ఇక్కడ తీస్తే, సో 40 దగ్గర చూడండి, ఇక్కడ టైమ్ ఆఫ్ 20 ఆసిలేషన్స్, టైం టేకన్ ఫర్ 20 ఆసిలేషన్స్. 20 ఆసిలేషన్స్కి ఎంత టైం పట్టింది? ట్రైల్ 1 ఫస్ట్ టైం చేసినప్పుడు 26 సెకండ్స్ పట్టింది. ట్రైల్ 2 మళ్ళీ చేస్తాం. సో 25 సెకండ్స్ వచ్చింది స్టూడెంట్స్కి. సో ఇక్కడ మీన్ వాల్యూ ఎలా వస్తుంది? x+y/2 చేస్తే మీన్ వాల్యూ వస్తుంది. సో దీన్ని యావరేజ్ తీస్తే వచ్చేది 25.5.
సో ఇక్కడ వచ్చిందేమో స్మాల్ టీ. ఇప్పుడు నెక్స్ట్ కాలం చూడండి, క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ టీ బై 20. సో స్మాల్ టీ బై 20 అంటే ఏమి 25.5 బై 20. సో దాని వాల్యూ వచ్చేసి 1.250. సో ఇది ఏమి క్యాపిటల్ టీ వాల్యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ కాలంలో ఏంటి టీ స్క్వేర్ చేయాలి. సో ఈ వచ్చిన వాల్యూని స్క్వేర్ చేయాలి. సో తర్వాత ఉండేది ఎల్ బై టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఏమని ఈ కాలం అంతా కూడా కాన్స్టెంట్ గా రావాలి. ఎల్ అంటే ఏంటి ఇక్కడ తీసుకున్న లెంత్ 40 బై టీ స్క్వేర్ అంటే ఏంటి ఈ వాల్యూ. సో ఎల్ బై టీ స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ 24.61 వచ్చింది. సో సేమ్ అలానే ఇప్పుడు మీటర్ స్కేల్ను ఉపయోగించి ఈ థ్రెడ్ని లూజ్ చేసుకుంటూ 51 దగ్గర ప్లేస్ చేస్తాం. 51 దగ్గర ప్లేస్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ టై చేస్తాం. 51 మైనస్ 1 రేడియస్ తీసేయాలి కదా, చేస్తే 50 అవుతుంది. సో సేమ్ ఇలానే ట్రైల్ 1లో ఎంత టైం పట్టింది, ట్రైల్ 2 ఎంత టైం పట్టింది, దాని యొక్క యావరేజ్ బై 20 వేయడం, దాన్ని మళ్ళీ స్క్వేర్ చేయడం, ఎల్ బై టీ స్క్వేర్ చేయడం. ఇలా చేస్తే లాస్ట్ కాలం మొత్తం అంతా కూడా సేమ్ వాల్యూ రావాలి దాదాపుగా. సో ఈ విధంగా సెకండ్ టేబుల్ కంప్లీట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవాలి ఇక్కడ. సో ఈ టేబుల్ నుంచి లాస్ట్ కాలంలో ఉన్నవన్నీ యావరేజ్ తీస్తే వచ్చే వాల్యూ యావరేజ్ ఆఫ్ ఎల్ బై టీ స్క్వేర్ వచ్చేసి 24.75 వచ్చింది. సో మనం చేయగా ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా ఏంటి, G = 4π² L బై టీ స్క్వేర్. సో 4π² అంటున్నాం, పై వాల్యూ అంటే 3.14. సో 3.14 × 3.14 వేసాం. ఎల్ బై టీ స్క్వేర్ వాల్యూ యావరేజ్ వాల్యూ వేసాం. సో 24.75. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 976.10 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మామూలుగా G వాల్యూ వచ్చేసి 980 రావాలి. సో 976 అప్రాక్సిమేట్ గా వచ్చింది. సో వాల్యూ మనం చేసిందంతా కరెక్ట్. అయితే పర్సంటేజ్ ఎర్రర్ ని మనం కనుక్కోవాలి. దానికి ఫార్ములా G - G' G × 100. సో యాక్చువల్ గా G వాల్యూ ఏంటి 980, మనకు వచ్చిన వాల్యూ ఏంటి 976 బై G అంటే ఏంటి 980 × 100 వేస్తే ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు పర్సంటేజ్ ఎర్రర్ అనేది వస్తుంది. 0.397% మనకి తప్పు వచ్చింది. సో దిస్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్. సో ఫ్రమ్ దీని యొక్క గ్రాఫ్ ఒకసారి చూద్దాం. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎల్ వాల్యూస్ ని, వై యాక్సిస్ మీద టీ స్క్వేర్ వాల్యూస్ ని మనం తీసుకుని గ్రాఫ్ ప్లాట్ చేస్తే మనకు గ్రాఫ్ ఈ రకంగా వస్తుంది. ఒక స్ట్రైట్ లైన్ రావాలి, లేదంటే తప్పు వచ్చినట్లు అనమాట. సో ఇక్కడ స్కేల్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో స్లోప్ ఇక్కడ వచ్చిన వాల్యూకి స్లోప్ కనుక్కుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ, ఎల్ బై టీ స్క్వేర్ యొక్క స్లోప్ 24.324 వచ్చింది. సో లెంత్ ఆఫ్ ది పెండులం సెకండ్స్ పెండులం వాల్యూ ఎక్కడ వస్తుందంటే OA దగ్గర. సో చూడండి ఇక్కడ లైన్ వీళ్ళు వేశారు. సో ఈ లైన్ అనేది దాదాపుగా 100ని టచ్ అయింది. సో ఎగ్జాక్ట్ గా వాల్యూని మనం తీసాం. సో OA వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 100 వచ్చింది. సో ఈ రకంగా సింపుల్ పెండులం గ్రాఫ్ ని డ్రా చేస్తాం. సో అదే విధంగా ఇక్కడ మనం చూడండి గ్రాఫ్ నుంచి G వాల్యూ ఎలా కనుక్కోవాలంటే రెసిప్రోకల్ ఆఫ్ ది స్లోప్ ఆఫ్ ఎల్ బై టీ స్క్వేర్ గ్రాఫ్. అంటే ఎల్ బై టీ స్క్వేర్ వాల్యూ అక్కడ ఎంత వచ్చింది 24.324 సెంటీమీటర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, G" 4π² సేమ్ వాల్యూ అంటే పై వాల్యూ ఏమి 3.14, ఇక్కడ ఏముంది ఎల్ బై టీ స్క్వేర్ వాల్యూ 24.324 వేస్తే మనకి ఇది కూడా 959.29 వచ్చింది. సో యాక్చువల్గా 980 వచ్చి ఉండాలి. ఓకే, నో ప్రాబ్లం. సో ఈ రకంగా సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్ ని చేయాలి. Now the fifth one is parallelogram law of forces. So ఇక్కడ ఏం ఏంటంటే to verify the parallelogram law of forces and find the relative density of a given stone using parallelogram law of forces. So parallelogram law of forces ని వెరిఫై చేయాలి. And the second case is to verify the triangle law of forces and find the value of a given stone. Triangle law of force ని ప్రూవ్ చేయాలి. At the same time value of the given stone యొక్క వాల్యూని కనుక్కోవాలి. సో ఇవి ఎలా అనేవి చూద్దాం. ఇక్కడ ఆపరేటర్స్ ఒకసారి గమనిస్తే డ్రాయింగ్ బోర్డ్, 2 పుల్లీస్, థ్రెడ్, స్లాటెడ్ వెయిట్స్, మీటర్ స్కేల్, ప్రొట్రాక్టర్, సెట్ స్క్వేర్స్, వైట్ పేపర్స్, డ్రాయింగ్ బోర్డ్ పిన్స్ అండ్ మిర్రర్. సో ఇవన్నీ కూడా ఆపరేటర్స్ అవసరం. సో ఇవి 2 పుల్లీస్ అని వీటిని అంటాం. థ్రెడ్ ని యూజ్ చేసి మనం ఆల్రెడీ ఇక్కడ స్లాటెడ్ వెయిట్స్ ని ప్లేస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏ విధంగా పారలాగ్రామ్ లా ని అదే విధంగా ట్రయాంగిల్ లా ఫోర్సెస్ ని ప్రూవ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో మొత్తం మీదుగా ఇక్కడ వాల్యూస్ ఎలా తీయాలనేది గమనించండి. సో ఇక్కడ వెయిట్స్ మనం గమనిస్తే ఒక వైట్ పేపర్ ని ముందుగా ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత
ది మధ్యలో ఉండే వెయిట్ని ఒకసారి లాగి వదిలేస్తే అవి యాక్చువల్ పొజిషన్స్కి అడ్జస్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఒక లైట్ సహాయంతో మనం కొన్ని పాయింట్స్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో 3 లైన్స్ని కలుపుతూ అది సెంటర్ పాయింట్ అవుతుంది. దాన్ని మనం O అనుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇక్కడ షాడో పడిన చోట మనం పాయింట్స్ని గుర్తించుకుంటున్నాం 3 వైపులా. ఈ విధంగా గుర్తించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలన్నది చూద్దాం. సో ఇప్పుడు మనం డినోట్ చేసిన పాయింట్స్ని స్కేల్ సహాయంతో కలపాలి. సో ఇలా, సో ఈ 2 ఇటువైపు కూడా. సో మనం నేమింగ్స్ ఇచ్చుకుంటున్నాం. సో దిస్ సైడ్ ఈజ్ P అండ్ దిస్ సైడ్ ఈజ్ Q అండ్ దిస్ సైడ్ ఈజ్ R. సో ఇలా గుర్తించుకున్న తర్వాత ముందుగా ఇక్కడ రాసుకోవాలి P వైపు ఎంత తీసుకున్నాం. మనం ఇంతకుముందు ఇక్కడ తీసుకున్నాం కదా, P సైడ్ ఎంత వెయిట్ ఉంది, 150 గ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా Q సైడ్ 150 గ్రామ్స్ ఉన్నాయి, R సైడ్ 150 గ్రామ్స్ ఉన్నాయి. ఆ వాల్యూస్ని ఇక్కడ మనం రాసుకుంటున్నాం. P వైపు 150 గ్రామ్స్, R వైపు 150 గ్రామ్స్, అదేవిధంగా Q వైపు 150 గ్రామ్స్. సో మొత్తం మీదుగా P ఈజ్ ఈక్వల్ టు R, Q ఈజ్ ఈక్వల్ టు R అనమాట. సో పారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ని వెరిఫై చేయాలంటే మొదటగా మనం ప్రూవ్ చేయాల్సింది OC ఈజ్ ఈక్వల్ టు OD అని, లేదా దీనికంటే ముందు ఇవి చెప్పాలి. ఈ పాయింట్స్ ఎలా వస్తాయంటే మనం స్కేల్ తీసుకోవాలి. స్కేల్ ఏంటంటే 50 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 cm. సో మనం వాడింది 150 గ్రామ్స్, అప్పుడు ఎన్ని సెంటీమీటర్స్ అవుతాయి, 3 సెంటీమీటర్స్ అవుతాయి. ఇప్పుడు మనం స్కేల్ సహాయంతో 3 సెంటీమీటర్స్ దగ్గర ఆరిజిన్ O నుంచి గుర్తించాలి. సో 3 సెంటీమీటర్స్ దగ్గర కదా, ఆరిజిన్ O నుంచి 3 సెంటీమీటర్స్ దూరంలో ఒక పాయింట్ని గుర్తించాం. సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కూడా 0 నుంచి 3 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్ని గుర్తిస్తాం. సో అలాగే కింది వైపు కూడా 0 నుంచి 3 సెంటీమీటర్స్ వద్ద ఒక పాయింట్ని గుర్తిస్తాం. సో ఇప్పుడు మనం నేమింగ్స్ ఇచ్చుకోవాలి. A అండ్ దిస్ సైడ్ ఈజ్ B అండ్ దిస్ సైడ్ ఈజ్ D. C పాయింట్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ప్రొట్రాక్టర్ సహాయంతో మనం ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ప్రొట్రాక్టర్ సహాయంతో ఆరిజిన్ O నుంచి 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్తో B పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్ని గీస్తున్నాం. అదేవిధంగా ఏ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక ఆర్క్ని గీస్తూ దాన్ని ఖండిస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆరిజిన్ O వైపుకి లైన్ వేయాలి. సో ఆరిజిన్ O వైపుకి కలిపాం. సో ఈ డిస్టెన్స్ మనం ఇప్పుడు మెజర్ చేయాలి. ఎంత డిస్టెన్స్ వచ్చింది, సో 3 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ 3 సెంటీమీటర్స్ వచ్చింది మనం తీసుకుని ఉన్నాం. OA ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, OB ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, OD ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో పారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ని వెరిఫై చేయాలంటే మనకున్న కండిషన్స్ 2. ఒకటి OC ఈజ్ ఈక్వల్ టు OD అని చూపడం. సో మనకి 2 కూడా 3 వచ్చాయి. సో వెరిఫై అయినట్టే. రెండోది ఏంట్రా అంటే యాంగిల్ COD ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని ప్రూవ్ చేయడం. అంటే దీని దగ్గర ఉన్న యాంగిల్ 180 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి. సో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఇక్కడ కోయిన్సైడ్ చేసుకుంటే ఈ లైన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా కోయిన్సైడ్ అయిపోయింది. అంటే దీని మీద ఉన్న యాంగిల్ 180 డిగ్రీస్. సో యాంగిల్ COD ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని కూడా ప్రూవ్ చేశాను. సో వీ కెన్ రైట్ పారలాగ్రామ్ లా ఈజ్ వెరిఫైడ్. సో అట్ ద సేమ్ టైం ట్రయాంగిల్ లాని ఎలా వెరిఫై చేయాలి, ఇక్కడ కూడా ఎలా అంటే మొదటగా చేయాల్సిన పని ఈ P ఉంది కదా, సో ఈ P లైన్కి ప్యారలల్గా ఒక లైన్ని గీయాలి. సో అంటే ప్యారలల్గా అంటే ఇక్కడైనా గీయచ్చు, ఇక్కడైనా గీయచ్చు, ఇక్కడైనా గీయచ్చు. అయితే కరెక్ట్ వాల్యూ మాత్రం ఒక ప్లేస్లోనే వస్తుంది. దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆల్రెడీ స్కేల్ ఇక్కడ తీసుకుని ఉన్నాం. 50 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని. సో మనం ఇక్కడ వాడింది 150 గ్రామ్స్. సో ఆల్మోస్ట్ ఇక్కడ 3 సెంటీమీటర్స్ దగ్గర ప్యారలైన్ కనుక దీనికి గీయగలిగితే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి.
సో 3 సెంటీమీటర్స్ మనం ఇక్కడ అనుకున్నాం కదా. సో 3 సెంటీమీటర్స్ దగ్గర పీ లైన్కి ఒక ప్యారలల్ లైన్ గీసాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ క్యూ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో క్యూ లైన్ యాజ్ అయితే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ముందుకి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం గుర్తుంచుకుంటున్నాం పీకి ఏదైతే ప్యారలల్ గీసామో అది స్మాల్ పీ. సో ఇది క్యాపిటల్ పీ, ఇది స్మాల్ పీ. క్యూ లైన్ ఎక్స్టెండ్ చేసాం కదా, దాన్నేమో మనం స్మాల్ క్యూ అనుకుంటున్నాం. ఆర్ లైన్ని మనం స్మాల్ ఆర్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ని మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. సో స్మాల్ క్యూ చూద్దాం ఎంత వచ్చిందో. స్మాల్ క్యూ వచ్చేసి ఆరిజిన్ నుంచి 3 ఈ పాయింట్ వరకు కదా. సో ఆరిజిన్ నుంచి 3.2 వచ్చింది. సో క్యూ వాల్యూ మనకు 3.2 cm వచ్చింది. ఈ విధంగా పీ వాల్యూ ఆరిజిన్ నుంచి సేమ్ 3.2 సెంటీమీటర్స్ వచ్చింది. సో పీ వాల్యూ 3.2 సెంటీమీటర్స్ వచ్చింది. మనకు ఆర్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ 3 తీసుకుంటున్నాం. సో ఇక్కడ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ పీ బై స్మాల్ పీ, క్యాపిటల్ క్యూ బై స్మాల్ క్యూ, క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. సో క్యాపిటల్ పీ వాల్యూ ఏంటి 150 grams. సో 150 బై పీ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 3.2. అదేవిధంగా క్యాపిటల్ క్యూ వాల్యూ ఏంటి 150. సో స్మాల్ క్యూ వాల్యూ ఏంటి 3.2. క్యాపిటల్ ఆర్ వాల్యూ ఏంటి 150 grams. స్మాల్ ఆర్ వాల్యూ ఏంటి 3 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం ట్రయాంగిల్లో యాక్చువల్గా 3 సేమ్ రావాలి, కానీ ఇక్కడ 2 సేమ్ వచ్చి ఒక డిఫరెంట్ వచ్చాయి. ఏ 2 ఈక్వల్ ఉన్నా కూడా ట్రయాంగిల్లా వెరిఫై అయినట్టే. సో ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ 2 వాల్యూస్ మనకి సేమ్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్లా వెరిఫైడ్ అని మనం రాసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఏంటి 150 grams చేసాం. సో 2 times చేయాలి. ఇక్కడ మీరు చూడండి ఆల్రెడీ స్టూడెంట్స్ చేస్తున్నారు. పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్. టోటల్ మీదుగా 100 grams తీసుకున్నారు. సో 100 grams తీసుకుంటే మనం 150 తీసుకున్నాం కాబట్టి 50 grams 1 సెంటీమీటర్ అంటే 100 grams-కి 2 సెంటీమీటర్స్. సో 2 సెంటీమీటర్స్తో వీళ్ళు పాయింట్స్ గుర్తించి ప్రొట్రాక్టర్తో డి పాయింట్ కనుక్కున్నారు. ఈ పీ లైన్కి ఒక ప్యారలల్ లైన్ గీసుకున్నారు, క్యూ లైన్ ఎక్స్టెండ్ చేశారు. ఓసీ ఈక్వల్ టు ఓడి 2 సెంటీమీటర్స్ వల్ల కరెక్ట్గా వచ్చింది. సో యాంగిల్ సిఓడి కూడా 180 degrees ఉండడంతో పారలలోగ్రామ్ లా వెరిఫై అయింది. ట్రయాంగిల్ విషయానికి వస్తే స్మాల్ పీ వాల్యూ 3.3 వచ్చింది, క్యూ వాల్యూ 3.3 వచ్చింది, ఆర్ వాల్యూ 3.3 వచ్చింది. సో ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం మీద అన్ని 30.3గా ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇలా స్లాటెడ్ వెయిట్స్తో 2 పేపర్స్ మనం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడేం చేయాలంటే ఒక స్టోన్ని ఇక్కడ ఆర్ ఉండే ప్లేస్లో స్టోన్ వెయిట్స్ని తీసేసి స్టోన్ని ప్లేస్ చేస్తాం. సో స్టోన్ని ప్లేస్ చేసి ఎలా చేద్దాం చూద్దాం. పేపర్లో మనం 100 grams ఒకసారి, 150 grams ఒకసారి వాల్యూస్ తీసాం. ఇప్పుడు స్టోన్ని ఆర్ ప్లేస్లో ప్లేస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇక్కడ వెయిట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు స్టోన్ని ప్లేస్ చేసి సేమ్ ప్రాసెస్ అంతా సేమ్. సో ఇక్కడ ఆరిజిన్లో ఒక పాయింట్ని గుర్తిస్తున్నాం. సో షాడో వంపటి ఇక్కడ ఇటువైపు ఒక డాట్, ఇటువైపు ఒక డాట్ ప్లేస్ చేస్తున్నాం. అలాగే కింది వైపు కూడా ఒక డాట్ని ప్లేస్ చేస్తున్నాం, అంతే. సో ప్రతిసారి ప్రొసీజర్ సేమ్. సో స్కేల్ తీసుకొని ఏం చేయాలి, వీటన్నిటిని జాయిన్ చేయాలి. సో ఎలా అంటే చూడండి, సో ఆరిజిన్ నుంచి కింది వైపుకి జాయిన్ చేసాం. సో ఇటువైపు కూడా ఆరిజిన్ నుంచి ఒక లైన్ వేసాం, ఇటువైపు కూడా ఆరిజిన్ నుంచి ఈ డాట్ని కలిపాం. సో కలిపిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఏం తీసుకున్నాం, సో ఇక్కడ ఏంటి వెయిట్స్, పీ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు 100 grams, ఆర్ ఈక్వల్ టు వెయిట్ ఎంతో తెలీదు, దాన్ని W1 అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, 50 grams ఈక్వల్ టు 1 cm కాబట్టి 2 centimeters దగ్గర ఓ నుంచి ఒక పాయింట్ని గుర్తించుకోవాలి. సో 0 నుంచి 2 centimeters. సో ఇక్కడ అదేవిధంగా ఇటు సైడ్ కూడా 0 నుంచి 2 centimeters ఇక్కడ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ప్రొట్రాక్టర్ సహాయంతో 2 centimeters డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీయాలి. అదేవిధంగా ఇటు సైడ్ నుంచి కూడా ఒక ఆర్క్ గీస్తాం. సో 2 centimeters అంటున్నాం కదా. సో ఇప్పుడు వీటిని జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే
ఈ డిస్టెన్స్ ఎంత ఉందో మెజర్ చేద్దాం. 0 నుంచి ఇక్కడికి 3.5 వచ్చింది. సో సిడి. సో మనకి ఏ రెండు కండిషన్స్ ఈక్వల్ అయినా చాలు, దట్ ఈజ్ ఓసి ఈక్వల్ టు ఓడి అయినా ఉండాలి, లేదా యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నా ఉండాలి. సో ఇక్కడ ఏంటి, యాంగిల్ చూడండి కరెక్ట్గా ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ వద్ద ప్లేస్ చేస్తే మనకి యాంగిల్ వచ్చేసి 180 degrees వచ్చింది. సో పారలాగ్రామ్ లా ఈజ్ వెరిఫైడ్. సేమ్ టైం ట్రయాంగిల్ లా కోసం ఏం చేయాలంటే ఓసి వాల్యూ ఎంత వచ్చిందో ఓడి వాల్యూ అంతే రాసుకుంటున్నాం. సో దట్ ఈజ్ 3.5. సో 3.5 డిస్టెన్స్లో నేను ఒక ప్యారలల్ లైన్ గీస్తున్నాను. సో ఒక ప్యారలల్ లైన్ గీస్తే, సో ఇంకోటి ఏం చేయాలి, ఇది పి క్యూ నేమ్స్ ఇచ్చుకోవడం మర్చిపోకూడదు. ఆర్ దీన్నేమో మనం పాయింట్ ఏ అనుకుంటున్నాం, ఇది బి, ఇక్కడ డిసి. సో ఇక్కడ క్యూ లైన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్స్టెండ్ చేస్తే ఇలా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం లెంత్ని మెజర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ 2.5 అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో 2.5. సో ఇప్పుడు మనం ఫార్ములాని వాడతాం కదా, P/P ఈజ్ ఈక్వల్ టు Q/Q ఈజ్ ఈక్వల్ టు R/R. సో ఇక్కడ ఈ పేపర్ ఆల్రెడీ స్టూడెంట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, సో 100 grams తీసుకున్నప్పుడు స్టోన్ యొక్క వెయిట్ W1 అనుకున్నారు. సో ఇక్కడ చూస్తే వీళ్ళకి 3 centimeters ఓడి వాల్యూ వచ్చింది. ఓసి ఈక్వల్ టు ఓడి. హైట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ ఎయిర్ ఎలా కనుక్కోవాలంటే W1 ఈజ్ ఈక్వల్ టు ఓసి ఇంటూ స్కేల్. ఇక్కడ ఓసి ఏమో 3.3 వచ్చింది మనకి. సో 3.3 ఇంటూ స్కేల్ ఎంత, 50. సో ఇక్కడ 50 grams ఈక్వల్ టు 1 centimeter తీసుకుంటాం కదా. సో స్కేల్ వచ్చేసి 50గా తీసుకుంటాం. మొత్తం మీదుగా 3.3 ఇంటూ 50 వేస్తే 165 grams వచ్చింది, ఏది స్టోన్ యొక్క వెయిట్. మరి ట్రయాంగిల్లను ఉపయోగించి సేమ్ అదే వాల్యూ కనుక్కుంటే ఇక్కడ P వాల్యూ వీళ్ళకి 3.2 వచ్చింది, Q వాల్యూ 3.1 వచ్చింది, R వాల్యూ వచ్చేసి 5 వచ్చింది. సో W1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, క్యాపిటల్ P బై స్మాల్ p ఇంటూ R. క్యాపిటల్ P అంటే ఏంటి, వెయిట్, గ్రామ్స్ యొక్క ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం, P 100 బై స్మాల్ p అంటే ఎంత, 3.2 ఇంటూ R అంటే ఎంత, ఇక్కడ వచ్చిన డిస్టెన్స్ 5. సో ఈ వాల్యూ వేస్తే మనకి 156 వచ్చింది. యొక్క వెయిట్ ఇక్కడ మనకి 156 వచ్చింది. సేమ్ అలానే స్టోన్ ఎయిర్ కండిషన్ లోనే 150 grams తో పెట్టి చేస్తే ఇక్కడ కూడా అంతే. ఓసి ఈక్వల్ టు ఓడి అని చూపడం, యాంగిల్ సిఓడి ఈక్వల్ 180 degrees చూపడం చేస్తే పారలాగ్రామ్ లా వెరిఫై అయినట్టే. అండ్ ఇక్కడ సేమ్ అలానే P/P ఇంటూ ఆర్ వాల్యూ వేసి చేస్తే 159. సేమ్ ఇంతకు ముందు లాగే వచ్చింది కదా. 2 cases లో స్టోన్ యొక్క వెయిట్ సేమ్ వచ్చింది. సో కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. అండ్ థర్డ్ కేస్ ఏంటంటే ఇదే స్టోన్ని వాటర్లో ప్లేస్ చేసి వాల్యూని మెజర్ చేయడం. సో థర్డ్ కేస్ ఎలా అంటే వాటర్లో ఒక బీకర్ తీసుకొని వాటర్లో స్టోన్ మునిగే వరకు ఉంచాలి, ఎడ్జెస్ తగలకూడదు, ఇది జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇప్పుడు వెనక పేపర్ పెట్టి షాడో పాయింట్స్లో పాయింట్స్ గుర్తించి మనం ఆ వాల్యూస్ని సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగే కలపాలి. అంటే ఇంతకుముందు మనం ఎయిర్లో చేసాం, ఇప్పుడు వాటర్లో చేస్తున్నాం. ఎడ్జెస్కి తగలకుండా బీకర్లో స్టోన్ మునిగేలాగా మనం ప్లేస్ చేయాలి. సో అప్పుడు వాటర్లో వేస్తే మనకి ప్రాసెస్ అంతా సేమ్. సో ఓసి ఈక్వల్ టు ఓడి అని చూపడం, హైట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ ఎయిర్ కనుక్కోవడం. సో ఇదే అక్కడికి పారలాగ్రామ్ లా వెరిఫై అవుతుంది. యాంగిల్ సిఓడి ఈక్వల్ 180 degrees అని చూపిస్తే సేమ్ అక్కడ W2 ఈక్వల్ P/P ఇంటూ ఆర్ ఫార్ములా వేసి సేమ్ P వాల్యూ Q వాల్యూ R వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వీళ్ళకి 106 వచ్చింది వాటర్లో. ఎప్పుడు 100 grams కేసు తీసుకున్నప్పుడు. సో 150 grams తీసుకొని చేసినప్పుడు కూడా వీళ్ళకి 108 వచ్చింది. సో ఆల్మోస్ట్ సిమిలర్గా వచ్చాయి కాబట్టి వీళ్ళు చేసింది కరెక్ట్. సో ఈ రకంగా మనం పారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ డయాగ్రామ్స్ని ఈ స్లాటెడ్ వెయిట్స్ అండ్ స్టోన్ సహాయంతో డ్రాయింగ్స్ అనేవి వేస్తాం. అయితే క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది లాస్ట్లో, వాళ్ళు డెన్సిటీ కనుక్కోమన్నారు కదా. సో డెన్సిటీ ఎలా కనుక్కోవాలంటే, సో ఇక్కడ స్టోన్ ఇన్ ఎయిర్ వాల్యూలో W1 వాల్యూ మనకి యావరేజ్గా 80 వచ్చిందనమాట. సో 80ని అలా ప్లేస్ చేసుకుంటాం. తర్వాత స్టోన్ ఇన్ వాటర్లో చేస్తే యావరేజ్ వాల్యూ W2 50 వచ్చింది. సో ఇక్కడ రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటంటే D ఈజ్ ఈక్వల్ టు W1 బై W1 మైనస్ W2. సో ఫస్ట్ వచ్చింది 80 కదా, 80 మైనస్ 50 చేస్తే వచ్చేదే రిలేటివ్ డెన్సిటీ D వాల్యూ. సో ఈ రకంగా రిలేటివ్ డెన్సిటీని కనుక్కుంటాం. అట్ ద సేమ్ టైం సో ఇక్కడ మనం
వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్ కనుక్కోవాలి కదా. సో వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్ ఎలా వస్తుందంటే V ఈక్వల్ ఫార్ములా W1 మైనస్ W2. సో W1 ఏంటి మనకు వచ్చింది 80, W2 ఏంటి 50. సో 80 మైనస్ 50 ఏమవుతుంది 30. సో V వాల్యూ మనకి ఇలా 30 సెంటీమీటర్ క్యూబ్డ్ అనేది వస్తుంది. సో ఈ రకంగా పారలాగ్రామ్ లా ఫోర్సెస్ని మనం డ్రా చేసి క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ స్ప్రింగ్. సో ఇక్కడ మన ఎయిమ్ ఏంటంటే టు ఫైండ్ ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ గివెన్ హెలికల్ స్ప్రింగ్ బై ఆసిలేటింగ్ మెథడ్. అంటే ఆసిలేటింగ్ మెథడ్ ద్వారా ఈ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ని మనం కనుక్కోవాలి. సో దీనికి కావాల్సిన ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో రిటార్డ్ స్టాండ్, హెలికల్ స్ప్రింగ్ ఆఫ్ డయామీటర్ 1 or 1.5 cm, సో స్టాప్ వాచ్, వర్టికల్ స్కేల్, స్లాటెడ్ వెయిట్స్. సో these are some operators and the formula is K is equal to 4 pi square m2 minus m1 by t2 square minus t1 square. సో యూనిట్స్ వచ్చేసి న్యూటన్ మీటర్ ఇన్వర్స్. సో ఇవి ఎలా అనేది ఇప్పుడు వాల్యూస్ని మనం మెజర్ చేద్దాం. సో టేబుల్ ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ కాలం చూడండి, మాస్ ఆఫ్ ది లోడ్ అటాచ్డ్, అంటే స్ప్రింగ్కు ఎంత మాస్ని మనం అటాచ్ చేసాం. సెకండ్ కాలం చూడండి, టైం టేకెన్ ఫర్ 20 ఆసిలేషన్స్. 20 ఆసిలేషన్స్కి ఎంత టైం తీసుకునింది, ట్రైల్ 1, ట్రైల్ 2, ట్రైల్ 3, అంటే 3 సార్లు మనం చేయాలి. సో 3 సార్లు చేసి యావరేజ్ వాల్యూని ఇక్కడ మనం వేయాలి. సో ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో స్టాప్ వాచ్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఇది స్ప్రింగ్ తీసుకున్నాం. సో స్టాండ్కి దీన్ని ఫిక్స్ చేస్తున్నాం. సో వెయిట్ని దీనికి ఇలా తగిలించాలి. సో వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎంతైతే మాస్ని ఇక్కడ అటాచ్ చేసామో, ఇప్పుడు ఎంత అటాచ్ చేసాం, 50, 50, 50, 50, 200 గ్రామ్స్, 200 గ్రామ్స్ని మనం అటాచ్ చేసాం. సో మీరు 150, 200, 250, లేదా 200, 250, 300, లేదా 250, 300, 350, ఏదైనా సరే 3 రీడింగ్స్ మనం తీయాలి. సో ఇక్కడ నేను వీళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు 250, 300, 350 గ్రామ్స్కి రీడింగ్స్ తీశారు. సో మీకు ఎగ్జాంపుల్గా చూపడానికి నేను ఒక 200 గ్రామ్స్ని ఇక్కడ వెయిట్ యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ రీడింగ్ ఎలా తీయాలంటే, సో చూడండి, స్టాప్ వాచ్ 0కి సెట్ చేసుకోవాలి. సో వెయిట్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం కిందికి పుష్ చేసి వదలగానే స్టాప్ వాచ్ కూడా ఆన్ చేయాలి. స్ప్రింగ్ యొక్క యాక్చువల్ పొజిషన్ వరకు తీసుకెళ్ళి దాన్ని వదలగానే స్టాప్ వాచ్ ఆన్ చేయడం. సో ఇప్పుడు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఈ విధంగా ఒక 20 ఆసిలేషన్స్ అవ్వగానే ఈ వైపున ఉండేదాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి టైం ఎంతైతే వచ్చిందో దాన్ని అక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, లేదు మీరు ఆసిలేషన్స్ ఇలా కూడా చేయొచ్చు. సో కొంచెం కింది వరకు తీసుకెళ్ళి వదిలేస్తే అప్పుడు కూడా అది ఆసిలేట్ అవుతుంది. ఈ ఆసిలేషన్స్ కూడా మనం 20 ఆసిలేషన్స్ వరకు కౌంట్ చేయొచ్చు. సో ఆ టైం పీరియడ్ని అక్కడ మనం వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆసిలేషన్స్ చక్కగా చేయాలి, అప్పుడే మనకి కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా ఇలా అలా చేస్తే మనకి రాంగ్ వాల్యూస్ వస్తాయి. సో ఆసిలేట్ అయ్యేటప్పుడు స్టాండ్కి తగలకుండా చేసేలాగా మీరు చూసుకోవాలి. సో చక్కగా అవి ఆసిలేట్ అయ్యేలాగా చూడాలి. ఓకే, సో ఈ రకంగా చూడండి, స్టూడెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు. సో ఆ రీడింగ్స్ ఒకసారి చూద్దాం. వీళ్ళు 250 గ్రామ్స్ వేసినప్పుడు ట్రైల్ 1లో వీళ్ళకి పట్టిన టైం 16 సెకండ్స్. సో అదేవిధంగా ట్రైల్ 2లో 16 సెకండ్స్, ట్రైల్ 3లో 16 సెకండ్స్. సో ఆటోమేటిక్గా యావరేజ్ వాల్యూ కూడా 16 పాయింట్ సంథింగే వస్తుంది. సో 300 వేసినప్పుడు టైం కూడా పెరిగింది, అంటే ఏమని వెయిట్ పెరిగే కొద్దీ టైం కూడా పెరుగుతూ వచ్చింది. సో ఈ విధంగా స్మాల్ టీ వాల్యూలు కనుక్కున్న తర్వాత సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే T ఈజ్ ఈక్వల్ టు, అంటే క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ టీ బై 20. స్మాల్ టీ వాల్యూ ఇక్కడ వచ్చింది. సో క్యాపిటల్ T వాల్యూ బై 20 వేస్తే వస్తుంది. సో ఈ వాల్యూకి బై 20 వేస్తే వచ్చిన వాల్యూస్ T1, T2, T3. ఇక్కడ మీరు గమనిస్తే M1, M2, M3 మనం తీసుకున్నది గ్రామ్స్ కాబట్టి ఇంటూ 10⁻³ వేస్తే కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఫోర్స్ కాన్స్టెంట్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ M1 వచ్చేసి 250 × 10⁻³ kg, ఇక్కడ ఫస్ట్ వాల్యూ రాసుకున్నాం. అదేవిధంగా M2 వచ్చేసి 300. ఇప్పుడు K1 ఫార్ములా ఏంటి, 4 pi square M2 - M1 by t2 square minus t1 square. ఇక్కడ T2 ఉంది, T1 ఉంది.
M2 ఉంది, M1 ఉంది. సో ఆ వాల్యూస్ ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి పై ప్లేస్ లో 3.14 ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 3.14 ఇంటూ 3.14 ఇంటూ 4 ఏమవుతుందంటే 39.44. ఇది అన్నిటికీ ఫిక్స్ గా ఉంటుంది, మారేది ఇక్కడే మనకి. సో ఈ వాల్యూలన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ 15.18 న్యూటన్ మీటర్ ఇన్వర్స్. సో ఇదే విధంగా మనం K2 వాల్యూ కనుక్కోవాలి. అది ఎలా అంటే M3 మైనస్ M2 బై T3 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్ 4π స్క్వేర్ అనమాట. సో 4π స్క్వేర్ వాల్యూ 39.44 అలానే ఉంటుంది. ఈ వాల్యూస్ని మనం మార్చుకొని అంటే ఏంటి, M2 అంటే 300 ఇంటూ 10⁻³ M3 అంటే 350 ఇంటూ 10⁻³. సో అదేవిధంగా ఇక్కడ ఏంటి T3 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్. T3 అంటే ఇక్కడ ఉంది కదా వాల్యూ, T2 అన్నా కూడా ఉంది. సో ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ 15.59 న్యూటన్ మీటర్ ఇన్వర్స్. సో సేమ్ అదేవిధంగా K3 వాల్యూ 4π స్క్వేర్ M3 మైనస్ M1 బై T3 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ చేస్తే ఆ వాల్యూ కూడా మనకి 15.38 న్యూటన్ మీటర్ ఇన్వర్స్ వచ్చింది. సో మూడు కూడా ఫోర్స్ కాన్స్టెంట్ అంటున్నాం, అంటే ఏమి కాన్స్టెంట్గా మనకు వాల్యూ రావాలి. సో అన్నీ 15లో వచ్చాయి. సో ఇక్కడ చేసిన వాల్యూస్ అన్నీ కూడా పర్ఫెక్ట్. సో ఈ రకంగా ఈ టేబుల్ని మనం ఫిల్ చేస్తాం. టేబుల్ని ఫిల్ చేసిన తర్వాత మనం యావరేజ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ని మనం కనుక్కుంటాం. సో K = K1 + K2 + K3 బై 3. సో ఆ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి బై 3 వేస్తే మనకి 15.38 ఫోర్స్ కాన్స్టెంట్ అనేది ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈజ్ సమ్ వాట్ అబౌట్ ది ఫోర్స్ కాన్స్టెంట్ ఎక్స్పెరిమెంట్. నౌ ద ఫైనల్ ఎక్స్పెరిమెంట్, బాయిల్స్ లా. సో ఇక్కడ ఏమేంటంటే యూజింగ్ క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్, క్విల్ ట్యూబ్ని ఉపయోగించి టు వెరిఫై బాయిల్స్ లాని వెరిఫై చేయాలి. అండ్ ద సెకండ్ వన్ టు ఫైండ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఫ్రమ్ గ్రాఫ్. ఈ వాల్యూస్ ద్వారా గ్రాఫ్ని గీచి అక్కడ నుండి మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అసలు బాయిల్స్ లా అంటే ఏంటి, మనకు థియరీలో కూడా వచ్చే ఉంటుంది. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెజర్. అంటే సింపుల్గా మనం మ్యాథమెటికల్ ఫామ్లో P ప్రపోర్షనల్ టు 1/V రాయొచ్చు. సో PV = కాన్స్టెంట్ అనే అక్కడ అర్థం. సో వాల్యూమ్ అంటే ఏమి, ఏరియా ఇంటూ లెంత్. ఇక్కడ వాల్యూమ్ బదులుగా ఇక్కడ ఏం రాసుకోవచ్చు, A × L రాసుకోవచ్చు. అంటే A అంటే πr² అని మనకు తెలుసు, అదే వాల్యూ మొత్తం కూడా కాన్స్టెంట్. సో A అనేది కాన్స్టెంట్ అయినప్పుడు PL కూడా కాన్స్టెంటే కదా. సో మనం PL = కాన్స్టెంట్ అనేది చూపిస్తే బాయిల్స్ లా వెరిఫై అయినట్టే. సో ఇప్పుడు ఆపరేటర్స్ చూడండి, క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్, రిటార్డ్ స్టాండ్, మీటర్ స్కేల్ అండ్ హాఫ్ మీటర్ స్కేల్. సో వీటిని ఉపయోగించి మనం ఈ ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నాం. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద హాఫ్ మీటర్ స్కేల్ అండ్ దిస్ ఈజ్ ద క్విల్ ట్యూబ్. సో ఇక్కడ మెర్క్యూరీ ఉంటుంది చూడండి. సో చాలా జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది మెర్క్యూరీ. సో ఇది రిటార్డ్ స్టాండ్ అండ్ దిస్ ఈజ్ ద 1 మీటర్ స్కేల్ అండ్ దిస్ ఈజ్ ద హాఫ్ మీటర్ స్కేల్. హాఫ్ మీటర్ స్కేల్ని క్విల్ ట్యూబ్కి అలానే సెట్ చేసాం, 50 సెంటీమీటర్స్ది. 1 మీటర్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసాం. సో ఇప్పుడు వాల్యూస్ ఎలా తీయాలి చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి పొజిషన్ ఆఫ్ ది క్విల్ ట్యూబ్ అని ఉంది. అంటే క్విల్ ట్యూబ్ని ఏ పొజిషన్లో అయితే పెడతామో ఆ పొజిషన్ ఇక్కడ వేయాలి. సో ఫస్ట్ ఏముంది, కిందికి ఉంది. సో ఈ పొజిషన్లో మనం పెట్టినప్పుడు లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం, దీన్ని ఎలా మెజర్ చేయాలి చూడండి. సో ఇక్కడ ఇది క్విల్ ట్యూబ్. సో బాటమ్ సైడ్కి దీని యొక్క పొజిషన్ని పెట్టున్నాం. సో బాటమ్ సైడ్ పొజిషన్ తర్వాత ఫస్ట్ కాలంలో ఏం చెప్పారు, లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం అన్నారు. సో లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం అంటే ఈ టాప్ సైడ్ నుంచి మెర్క్యూరీ యొక్క టాప్ వరకు, అంటే మెర్క్యూరీ బార్ ఈ రేంజ్లో ఉంది, మెర్క్యూరీ యొక్క టాప్ లెవెల్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలంలో మనం వేయాలి. సో ఈ క్విల్ ట్యూబ్కి మనం తీసుకుంటే డిస్టెన్స్ టాప్ నుంచి చూడండి 0, 1, 2, 3 ఇలా వస్తే 23 పాయింట్, ఇక్కడ ఇటువైపు రా. సో ఇటువైపుకి వస్తే 23.6 వాల్యూ వస్తుంది. సో 23.6 అనేది ఇక్కడ లెంత్ ఆఫ్ ది కాలంలో, ఎయిర్ కాలంలో వేయాలి. సో తర్వాత వర్టికల్ హైట్స్ ఆఫ్ మెర్క్యూరీ లెవెల్ అని ఉంది. సో వర్టికల్ హైట్స్ ఆఫ్ మెర్క్యూరీ లెవెల్ H1, H2ని ఎలా మెజర్ చేయాలంటే, సో మనం 1 మీటర్ స్కేల్ తీసుకొని టేబుల్ మీద నుంచి, స్టాండ్ మీద నుంచి కాదు, టేబుల్ మీద నుంచి, సో టేబుల్ మీద నుంచి మెర్క్యూరీ యొక్క టాప్ లెవెల్ వరకు ఉన్న హైట్ H1. సో మెర్క్యూరీ యొక్క టాప్ లెవెల్ వరకు ఉన్నదేంటి, సో ఈ వైపు నుంచి 0, 1, 2, 3 స్టార్ట్ అయ్యాయి. సో 54.5 అనేది H1.
సో ఆ 54.5 అనేది అక్కడ మనం రాస్తాం. అండ్ టాప్ లెవెల్, సో టాప్ లెవెల్ అయిపోయింది. మెర్క్యూరీ యొక్క బాటమ్ లెవెల్ అనేది మనకి ఇక్కడ 47.5 దగ్గర వస్తుంది. సో H2 వచ్చేసి 47.5. సో H1 H2 వాల్యూస్ మనం ఇక్కడ వేస్తాం. వీళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎయిర్ కాలం అనేది 17.2లో వచ్చింది, అంటే వేరే క్విల్స్ ట్యూబ్లో వీళ్ళు చేసింటారు. వర్టికల్ హైట్స్ వీళ్ళకి ఒకటి 57.3 వచ్చింది, రెండోది 46.8 వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ కాలంలో ఏముంది, H = H1 - H2, అంటే H1 లోంచి H2 తీసేస్తే ఇక్కడ 10.5 అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ P = H ± H అనేది వాళ్ళు ఇచ్చున్నారు. సో అట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ H వాల్యూ వచ్చేసి 76 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ అనేది వాళ్ళు ఇచ్చున్నారు. ఇది ఆల్రెడీ మాన్యువల్లో ఉంటుంది. సో H వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 76. సో ఇక్కడ ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి 76కి +10 వేస్తే 86 అవుతుంది. సో 86.5 అనేది వీళ్ళు ఇక్కడ వాల్యూ వేయడం జరిగింది. సో నెక్స్ట్ కాలం ఏంటి, P × L = కాన్స్టెంట్. సో P వాల్యూ వచ్చింది 86.5, L వాల్యూ అంటే ఫస్ట్ లోనే వచ్చింది 17.2. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 1467.80 అనేది వాల్యూ వచ్చింది. సో లాస్ట్ కాలం చూడండి 1/L అని ఉంది. సో ఇక్కడ L ఆల్రెడీ ఉంది, సో దాన్ని 1/L చేశారు. సో ఏమొచ్చింటుంది, 0.05882 సంథింగ్ వచ్చి ఉంటుంది. దాన్ని 10⁻³ లోకి రాసుకుంటే 58 అనేది ముందుకు వచ్చింది. సో 58.82లోకి రాసుకున్నారు అన్నీ కూడాను. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్స్ తీయాలి. మీరు ఇక్కడ అయితే ఇక్కడ చూడండి, టేబుల్ యొక్క ఆఫ్ పొజిషన్ నుంచి మనకి మైనస్ వాల్యూలు కూడా వస్తాయి. ఎందుకు వస్తాయి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది క్విల్ ట్యూబ్ని ఇప్పుడు కింది వైపుకి ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మెర్క్యూరీ టాప్ లెవెల్ ఎయిర్ కాలం కొలుచుంటాం, తర్వాత H1 H2లు మెజర్ చేసి ఉంటాం. H1 అనేది పైన ఉంది, H2 అనేది కింద ఉంది. సో ఇప్పుడు పొజిషన్ మారుస్తాం. ఇప్పుడు డయాగ్రామ్ ఈ వైపుకు ఉన్నట్టుగా వేస్తాం. ఇప్పుడు ఆ మెర్క్యూరీ లెవెల్ కూడా కొంచెం అటు ఇటుగా జరిగింటుంది. ఫస్ట్ మనకి 23.6 ఎంతో వచ్చింది, ఇప్పుడు 23.4 వాల్యూ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో పొజిషన్ని బట్టి మెర్క్యూరీ లెవెల్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు H1 వాల్యూని ఎలా మెజర్ చేయాలంటే ఇలా. సో ఎర్త్ నుంచి, సో ఇక్కడ మనం గమనిస్తే 55 అనేది ఇక్కడ వచ్చింది, అదే H2 గమనిస్తే 49 అనేది వచ్చింది. సో ఈ వాల్యూస్ మనం వేయాలి. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు పొజిషన్ ఇలా ఉందనుకోండి, పొజిషన్ ఇలా ఉన్నప్పుడు మెర్క్యూరీ లెవెల్ అనేది అడ్జస్ట్ అయిన తర్వాత ఒక 10 సెకండ్స్ వదిలేస్తే అదే అడ్జస్ట్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలం మళ్ళీ ఇటువైపే. సో ఏ వైపు అయితే ఫస్ట్ మనం లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలం తీసుకుంటున్నామో అది ఆల్వేస్ H1, ఏ పొజిషన్లో క్విల్ ట్యూబ్ ఉన్నా కూడా. సో ఇది లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం. సో ఈ లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం ఎంత వచ్చింది, ఇక్కడ ఈ వైపు నుంచి తీసుకున్నప్పుడు 21.5 ఉంది. సో ప్రతిసారి వాల్యూ అనేది మారుతూ వస్తుంది. H1 ఎలా కొలవాలి, సో 0 నుంచి సో చూడండి 56 వచ్చింది H1. సో అదేవిధంగా ఈ వైపు తీసుకున్నా కూడా 56 వస్తుంది, ఎందుకంటే మనం ప్యారలల్గా తీసుకున్నాం, హారిజెంటల్గా తీసుకున్నాం ఎర్త్ సర్ఫేస్కి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ H1 - H2 చేసేటప్పుడు సేమ్ ఈక్వల్ హైట్స్ వచ్చాయి కాబట్టి 0 అవుతుంది. సో 0 వచ్చినప్పుడు 76కి ఏం యాడ్ చేయని అవసరం లేదు. సో 76 + 0 76 అవుతుంది. సో తర్వాత మాత్రం ఇప్పుడు పొజిషన్ పైకి ఉన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పొజిషన్ పైకి ఉన్నప్పుడు ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం వేస్తాం. ఎంత వచ్చింది, 20.5 దాకా ఇది వచ్చింది. సో తర్వాత H1 H2లు కలవాలి. ఎప్పుడు కూడా లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం పై వైపు ఉండేది H1, కింది వైపు ఉండేది H2. సో ఇక్కడ H1 ఎంత వస్తుంది, 54.5, H2 వచ్చేసి 58.5 దాకా వచ్చింది అనమాట. సో ఇప్పుడేమి H2 వాల్యూ పెరిగింది అంటే H1 వాల్యూ తగ్గింది. సో మైనస్ వాల్యూ అనేది అక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, సో 54 H1 వచ్చింది, 56.7 H2 వచ్చింది. సో మైనస్ చేస్తే -2.5 వచ్చింది. క్యాపిటల్ H వాల్యూ 76 కాబట్టి 76లోంచి 2 పోతే, సో 76లోంచి 2.5 తీసేస్తే మనకి 73.5 అనేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సేమ్ అలానే ఇక్కడ క్విల్ ట్యూబ్లో మళ్ళీ పొజిషన్ మార్చినప్పుడు H1 H2లో మళ్ళీ మైనస్ వాల్యూ వస్తుంది, లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం మారుతుంది. సో టోటల్గా ఒక హాఫ్ సెమీ సర్కిల్ అనేది మనం చేయడం జరిగింది. ప్రతిసారి లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలం మారుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం H1 H2లు మిడిల్ వరకు పాజిటివ్ వాల్యూస్ వచ్చి 0 వస్తుంది, తర్వాత నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. 76కి పాజిటివ్ వాల్యూస్ వస్తే కూడాలి, 76కి నెగిటివ్ వాల్యూస్ వస్తే తీసేయాలి. సో ఈ రకంగా క్యాపిటల్ P వాల్యూలు అనేవి మనం కనుక్కుంటాం.
మొత్తం మీదుగా P ఇంటూ L చేసినప్పుడు మీరు గమనించండి అన్నీ కూడా 1400 సంథింగ్లో వచ్చాయి. సో వీళ్ళు చేసిన వాల్యూస్ కరెక్ట్. సో Lకి 1/Lకి చేస్తున్నారు. సో దీనికి ఒక గ్రాఫ్ ఉంది, అదేంటని చూడండి, H వర్సెస్ 1/L. సో గ్రాఫ్ చూడండి, H వాల్యూస్ని అదే విధంగా 1/L వాల్యూస్కి గ్రాఫ్ గీశారు. సో -H వాల్యూస్ అన్ని ఈ వైపుకి వచ్చాయి, +H వాల్యూలన్నీ ఈ వైపుకి వచ్చాయి. సో గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ వేసి ఉన్నారు గ్రాఫ్. బాయిల్స్ లా గ్రాఫ్ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మోడల్ గ్రాఫ్ ఎలా అయితే ఉందో అదే విధంగా -H వాల్యూస్ని ఈ వైపు గుర్తించారు, +H వాల్యూస్ని ఆ వైపు గుర్తించారు. సో స్కేల్ అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా బాయిల్స్ లాని మనం చేస్తాం. సో దిస్ ఈజ్ సమ్ వాట్ అబౌట్ ది బాయిల్స్ లా. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు డిలీటెడ్ సిలబస్ మినహా 7 ఎక్స్పెరిమెంట్స్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫర్ ఎనీ డౌట్స్ యూజ్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.